వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్. ఇది రియల్ డైలాగ్. మరి రియల్ డైలాగ్ ఏంటో తెలుసా? పుష్ప అంటే సాదా సీదా టార్గెట్ అనుకుంటివా? వైల్డ్ టార్గెట్. ఎస్, వ్యవహారం అలానే కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4న జరిగిన సంఘటనతో మొత్తం వ్యవహారం ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లుగా కనిపిస్తోంది. డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్టుతో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ అంశంపై ప్రసంగించడం, అందులోనూ చాలా అగ్రెసివ్గా విరుచుకుపట్టడంతో ఈ సంఘటనపై ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నది అర్థమైంది. ఆ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మొత్తం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే ఆ వెంటనే పోలీసులు రంగప్రవేశం, ప్రెస్ మీట్లు పెట్టడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం దేనికి సంకేతం? సంధ్యా థియేటర్ ఘటన రాజకీయ మలుపు తిరిగిందని పోలీసులు భావిస్తున్నారా? అల్లు అర్జున్ తప్పు చేస్తే అల్లు అర్జున్కి శిక్ష పడాలని భావిస్తే దానికి తగిన డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేయాలి. అల్లు అర్జున్ను దోషిగా ప్రూవ్ చేయాలి. అంతేకాని ఇలా ప్రెస్ మీట్లు పెట్టి టార్గెట్ చేయడం ఏంటనేది అల్లు అర్జున్ అభిమానుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు. ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్న ఓ ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి తాట తీస్తానంటూ వార్నింగ్లు ఇవ్వడం, టికెట్ రేట్లు పెంచుకోవడం మీ ఇష్టమా అంటూ నిలదీయడం మరింత వివాదాస్పదంగా మారింది. పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్లు కాసేపు పోలీసులను పక్కన పెడితే అసలు అల్లు అర్జున్ ఎందుకు ఇలా టార్గెట్ అవుతున్నారు? కొన్ని నెలలుగా ఏపీ నుంచి మొదలై తెలంగాణ వరకు ఓ పద్ధతి ప్రకారం అల్లు అర్జున్ టార్గెట్గా కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం ఆయన అభిమానుల నుంచి వినిపిస్తోంది. అదేం చిత్రమో కానీ ఏపీ నుంచి సీఎం చంద్రబాబు తూతూ మంత్రంగా రియాక్ట్ అయితే డిప్యూటీ సీఎం పైగా చిన్నమామైన పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ కాలేదు? గతంలోనూ జనసేన నాయకులు అల్లు అర్జున్ టార్గెట్గా తీవ్ర పదజాలంతో విమర్శించారు. మరోవైపు అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల్లో తన స్నేహితుడికి మద్దతు పలికి చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే కొన్ని నెలలుగా ఓ పద్ధతి ప్రకారం దుష్ప్రచారం జరుగుతోందా? ఏపీ దాటుకుని తెలంగాణలోకి అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. డిసెంబర్ 4 నుంచి ఇవాల్టి వరకు ఏం జరిగిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట. 5వ తేదీ సినిమా రిలీజ్ అనగా 4వ తేదీ రాత్రి నుంచి అక్కడ స్పెషల్ షోలు వేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆ సందర్భంలోనే డిసెంబర్ 4న అక్కడ తొక్కిసలాట జరిగింది. రైట్, డిసెంబర్ 5న ఏం జరిగిందో చూద్దాం. అల్లు అర్జున్పై కేసు నమోదైంది. ఆ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు హాస్పిటల్లో ఇప్పటికీ చికిత్స పొందుతూ ఇంకా హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ పైన డిసెంబర్ 5న అంటే ఆ మరుసటి రోజున కేసు నమోదైంది. రైట్, ఇక డిసెంబర్ 13న ఏం జరిగింది? కేసు నమోదైన తరువాత 13 వరకు కొంత సైలెన్స్ కనిపించింది. అప్పటికే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే హైకోర్టుకు వెళ్లడం, అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ కూడా మంజూరు కావడం జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ 14 జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఆ రోజే ఆయనకు ఏ రోజైతే జైలుకు వెళ్లారో అదే రోజు బెయిల్ మంజూరైనప్పటికీ కూడా ఇక్కడ ప్రాసెస్ పూర్తి కాకపోవడంతో ఆ రాత్రంతా కూడా జైల్లోనే గడపాల్సి వచ్చింది. అల్లు అర్జున్ బెయిల్ కాపీలు అలాగే హైకోర్టు అప్లోడ్ చేయాల్సినటువంటి కాపీస్కి సంబంధించి ఆలస్యం జరిగిందా? మరి ఏం జరిగిందన్న విషయాలను పక్కన పెడితే ఒక్కరోజు రాత్రి పూర్తిగా అల్లు అర్జున్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. డిసెంబర్ 14న జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. నెక్స్ట్, డిసెంబర్ 21 అసెంబ్లీలో అల్లు అర్జున్పై మాట్లాడిన సీఎం రేవంత్. వెంటనే 21న అంటే మొన్న అల్లు అర్జున్ సంఘటనలో అసలు ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. ఈ మొత్తం విషయం పైన ప్రభుత్వం మొదటి నుంచి ఏం చేస్తోంది, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, చట్టపరంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, అలాగే అల్లు అర్జున్ విషయంలో కానీ లేకపోతే ఇండస్ట్రీ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కానీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ వెంటనే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో తనపైన లేనిపోని అభాండాలు అలాగే కొన్ని తనపైన లేనిపోని విషయాలు కల్పించి చెబుతున్నారన్నట్టుగా, వాస్తవాలు ఇవి అన్నట్టుగా కొన్ని విషయాలను ఆయన బయట పెడుతూ మాట్లాడారు. నెక్స్ట్, డిసెంబర్ 22 సిపి, ఏసీపీ, సిఐ ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఏం జరిగిందన్నది ప్రజలే నిర్ణయించుకోండి అన్నట్లుగా వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు ప్లే చేయడం జరిగింది. ఈ వీడియోస్ చూసిన తరువాత అందులో ఉన్నదాని ప్రకారం మీరే నిర్ణయించండి అసలు ఏం జరిగిందన్న దానికి సంబంధించి అనంటూ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి జడ్జ్ యువర్ సెల్ఫ్ అంటూ వీడియోలను
కొన్నిటిని ప్రజెంట్ చేసి మొత్తం అనేక వేలాది వీడియోలను తాము మొత్తం కూడా అన్ని పరిశీలించిన తరువాతే అల్లు అర్జున్ విషయంలో ఏం చేయాలన్న దానిపై చట్టపరంగా ముందుకెళ్ళినట్లుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. అదే రోజు డిసెంబర్ 22న అల్లు అర్జున్ ఇంటిపైన ఓయూజేఏసీ దాడి చేసింది. కొందరు విద్యార్థి నాయకులు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయటం మనం చూసాము. అయితే ఇది కుట్రపూరితంగా జరిగిందనేది అల్లు అర్జున్ అభిమానుల నుంచి, అలాగే విపక్ష పార్టీల నుంచి కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇదే డిసెంబర్ 22న అల్లు అర్జున్పై సస్పెండ్ అయినటువంటి ఏసీపీ విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాట తీస్తా తోలు తీస్తానంటూ ఇటువంటి సినిమాలను తీస్తారా, మీకు అసలు పర్మిషన్స్ ఇంత డబ్బులు పెట్టి టికెట్స్ ఎందుకు కొనాలి, పోలీసుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ ఆయన చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తీరా చూస్తే ఆయన సస్పెండ్ అయిన ఏసీపీ ఆయనపైనే చర్యలు తీసుకుంటామని ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంటే చెప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఓ రకంగా సీఎం రేవంత్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ విషయానికి సంబంధం లేని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి ఒక ట్వీట్ పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. వీటన్నిటిపైన మనం చర్చించుకోబోతున్నాం. అసలు ఏం జరుగుతోంది, ఇంత వివాదం ఎందుకు వస్తోంది, ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమవుతుందన్నది ఇప్పటి వరకు తెలియకుండా ఉంది. ఇంత అంటే ఇటు పోలీసులు అటు అల్లు అర్జున్ అన్నట్టుగా, పోలీసు వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా పరిస్థితి ఎందుకు మారిపోయింది అన్న అంశంపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, దామోదరరావు గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్, మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్లో రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఎస్ దామోదరరావు గారు, వివాదం ఎందుకు రోజు రోజుకు ముదురుతోంది? ఫస్ట్ కేసు అయింది, అరెస్ట్ అయ్యారు, బెయిల్ పైన బయటకు వచ్చారు, కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సమయంలో కూడా బయట ఎందుకు ఇంత వార్ జరుగుతోంది? ఎవరు దీన్ని ఇంత పెద్దది చేస్తున్నారు? ఎవరు అగ్నికాజ్యం పోస్తున్నారు? ఇప్పుడు ఒక సాధారణ సినిమా లాగానే పుష్ప 2 అన్నది ఓకే, అన్ని అంచనాలు అంటే ఒక రకమైన బాహుబలి లాగా అంచనాల మీద రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత మేము పర్మిషన్లు ఇచ్చినాము, స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చినాము, రిలాక్సేషన్ ఇచ్చినాము, రేట్ల రిలాక్సేషన్ ఇచ్చినాము. అన్నీ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్రీ షోలు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అన్నీ వేసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసలు తప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, అల్లు అర్జున్ గారు ఏదైతే పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళడం అన్నదే ఒక ఫస్ట్ మొదలైన వివాదం. ఎప్పుడైతే ఆ వివాదం మొదలైందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సరే సీదా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే మాకేం ప్రాబ్లం లేకపోతుండే, కానీ ఆయన రోడ్ షో చేయడం వల్ల అక్కడున్న 6 అంటే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్లో సంధ్యా థియేటర్ అంటే అక్కడ ఒక 7-8 థియేటర్లు ఉంటాయి. 7-8 థియేటర్లలో పుష్పానే రిలీజ్ కావడం వల్ల అక్కడ ఉన్న వేలాది మంది ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటే థియేటర్కి రావడం వల్ల అసలు ఈ వివాదం అనేది రాజుకుంది. సో అక్కడి నుంచి ఆడ ఎప్పుడైతే తొక్కిసలాట జరిగిన తర్వాత పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వెంటనే వెనుదిరగకుండా, అంటే ఆల్మోస్ట్ 2 గంటల 18 నిమిషాలు ఆయన ఏదో జాతర సీన్ అట, ఇంకా నేను సినిమా కూడా చూడలే కానీ ఆ జాతర సీన్ వరకు కూడా అయిపోయి ఉండి, అంటే వాళ్ళు చెప్పినా కూడా, అంటే లోపల ఒక మహిళ చనిపోయింది అని చెప్పి పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా జాతర సీన్ అయిపోయాక సెలబ్రేషన్ చేసుకొని, ఇట్లా అంటే అల్లు అర్జున్ గారి వీడియోలు కూడా చూపిస్తాను, ఇట్లానే సెలబ్రేట్ చేసుకొని ఆయన వెనక్కిపోవడం జరిగింది. సో ఇక్కడ అంతవరకు ఒక అయితే తర్వాత వచ్చిన సోషల్ మీడియాలలో తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, సోషల్ మీడియాల మీద ఏది మీరు ప్రభుత్వ వైఫల్యం ఉంది, దీని మీద సంధ్యా థియేటర్ దగ్గర మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారని ప్రభుత్వ వైఫల్యం మీద ఉన్నది ఎదురు దాడి చేయడం మొదలైంది. అంతకుముందు వరకు మాకు సంధ్యా థియేటర్కి సంబంధించిన విషయంలో మాకు ప్రభుత్వం యొక్క సానుకూల దృక్పథం ఉంది, అరే ఆ అమ్మాయి చనిపోయిన దానికి కానీ లేదంటే వాళ్ళకి ఏదో ఎక్స్గ్రేస్ ఇవ్వాలన్న దృక్పథంతోనే ఉండే. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా ఇతరత్ర పార్టీలు కానీ దాడి చేయడం మొదలుపెట్టినాయో అసలు దీని యొక్క అది ముందుకు వచ్చింది, యాక్చువల్ లైమ్ లైట్లోకి వచ్చింది, లేదంటే అది అంతా లైమ్ లైట్ లోకి రాకపోవడం కూడా ఉండే. ఇంతకుముందు కూడా ఇదే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ శిక్షణ చెప్తాను అంటే ఏదైనా సరే, అంటే లైమ్ లైట్ లోకి వచ్చినా రాకపోయినా కొంత అనుకూలంగా. ఈశ్వర్ గారు మీరు ఇప్పుడే చూసారు, మీరు క్రోనాలజీ ఇచ్చారు, మీరు దానిలో క్రోనాలజీలో ఏమి ఇచ్చారు, 4th రోజు వాళ్ళు ప్రీమియర్ షో అటెండ్ అయితే 5th రోజే కేసు నమోదైంది. 5th రోజు అంటే నార్మల్గా అంటే ఇంత సోషల్ మీడియాలో చర్చించాల్సిన అంశం వరకు ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ ది అదర్ పార్టీస్ ఆర్ పికింగ్ ఇట్ అప్. అంటే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒకటి పికప్ చేసుకున్నారు. ఈ రోజు కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మొన్న బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చిత్రసీమ మీద మీరు ఎందుకు ఇట్లా సీతకన్య వేసినారు, లేదంటే వాళ్ళ మీద ఎందుకు ఇంత ఆగ్రహం చూపిస్తున్నారు అన్నట్టుగా మిగతా పార్టీలు ఏదో వాళ్ళే చిత్రసీమను ఓన్ చేసుకున్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్లీ చిత్రసీమ హైదరాబాద్కి రావడానికి కారణాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను ఒక్క నిమిషంలో. మర్రి చెన్నారెడ్డి గారు ఆనాడు మద్రాసు రాష్ట్రంలో ఉన్న చిత్రసీమను తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసింది
వాళ్ళు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న అప్పటి ముఖ్యమంత్రి, ఇక్కడికి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసినాం. బోత్ ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అక్కినేని స్టూడియో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రామానాయుడు స్టూడియో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మిగతా పెద్దలకు జూబ్లీ హిల్స్లో స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని దుష్మన్ చేయడానికి వీళ్ళు ఏం చేసినారంటే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ ఈ అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు మాకు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా టార్గెట్ చేయాల్సి వస్తే మేము ఎందుకు రిలాక్సేషన్ ఇస్తాం? వాళ్ళకి బెనిఫిట్ షోలు వేసుకోమని ఎందుకు చెప్తాం? ప్రీమియర్ షోలు ఎందుకు చెప్తాము? మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. మహిళ చనిపోయిందని చెప్పిన తరువాత కూడా జాతర సీన్ చూసేంత వరకు అల్లు అర్జున్ లోపలే ఉన్నారు, కదలలేదు. అది చూసి సెలబ్రేట్ చేసుకుని ఆయన బయటకు వచ్చారని. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే అసలు తనకు ఆ విషయం బయట జరిగిన విషయం తెలియదు, వాళ్ళు వచ్చి చెప్పిన వెంటనే నా పిల్లల్ని భార్యని అక్కడే వదిలి నేను వచ్చేసానని చెప్తున్నారు. లేదండి, ఏసీపీ గారు ఇప్పుడు నిన్న మా పోలీసుల ప్రెస్ మీట్ కూడా జరిగింది. పోలీసుల ప్రెస్ మీట్లో వాళ్ళ పీడియో అండ్ వీడియోలతో సహా మీకు ఆధారపూర్వకంగా రుజువు చేసిండ్రు. దానిలో క్లియర్గా చెప్పినారు ఎప్పుడైతే స్టాంపేడ్ ఎప్పుడు జరిగింది, ఆ సినిమా థియేటర్ ముందులోనే ఎప్పుడైతే కారు లోపలికి పోయిందో అప్పుడే జరిగిన స్టాంపేడ్. వెంటనే అప్పుడు పోలీసుల మీద కూడా నింద ఏమనేసినారంటే అసలు పోలీసులు కూడా వాళ్ళేరు అంటే వాళ్ళ న్యాయవాది కూడా అంటే పేరు నాకు గుర్తులేదు, నిరంజన్ రెడ్డి గారు అనుకుంటా. పోలీసు న్యాయవాది కూడా ఏం చెప్పినారంటే నిరంజన్ రెడ్డి గారు కూడా ఏది పోలీసులు కూడా అల్లు అర్జున్ చూద్దామని చెప్పేసి పోయినరు అన్న విపరీత ధోరణిలో మాట్లాడినారు. ఇప్పుడు వాళ్ళు అంటే పోలీసులు ప్రొడక్షన్ వీడియోస్ లో కనిపించిందా పోలీసులు పై నుంచి అల్లు అర్జున్కి చేతులు ఊపుతున్నది? ఇప్పుడు కాదండి, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ర్యాలీలో పోలీసులు హాయ్ చెప్పడాలు హలో చెప్పడాలు వేరు, కానీ పోలీసులు ఇక్కడ అంతా రక్షణంతా వదిలేసి ఇక్కడ మొత్తం వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అల్లు అర్జున్ కి ఫ్యాన్ అయిపోయి అక్కడ చూశారన్నట్టుగా వాళ్ళు మాట్లాడినారు. మేము ఒకటి అంటాం, నిజంగా ఆ తర్వాత రిలీజ్ చేసిన వీడియోలలో మీరు చూడండి, పోలీసులు దే హ్యావ్ గివెన్ సిపిఆర్ అంటే వాళ్ళకి ఏది ఎప్పుడైతే వీళ్ళ గుండా అయిపోయిందని చెప్పేసి నోరులో నోరు పెట్టేసి శ్వాస అందించే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. సో మొత్తంగా అల్లు అర్జున్ ధోరణి ఏదైతే ఉందో ఒక రకమైన అహం ధోరణిగా మాకు అనిపించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సరే అదంతా పక్క పెడితే ఇది చట్టం చేస్తున్న పని, దానికి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి ఆపాదించిండ్రు, మళ్ళీ పోయి సోషల్ మీడియాలో లొల్లి పెడతారు, లొల్లి పెట్టేసి మళ్ళీ సీఎం గారు రెస్పాండ్ అయితే మాత్రం సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడాల్సిన పని ఏంటంటారు? అసలు లొల్లి పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి. ఆనాడు దేవరది ఒకసారి యూసుఫ్ గూడలో ఫంక్షన్ కనుక క్యాన్సిల్ అయితే మీరు ప్రభుత్వం దీన్ని కూడా చేయలేదన్నారు. చేసినా మీరే అంటారు, చేయకున్నా మీరే అంటారు. అసలు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ అంశంగా వాడుకోవాలని బీఆర్ఎస్ చూసిందా రాకేష్ కుమార్ గారు? మీరు సోషల్ మీడియా కానీ ఇతర పక్షాలు కానీ ఎప్పుడైతే ఓన్ చేసుకోవడం మొదలు పెట్టాయో అప్పటి నుంచి వివాదం ఎక్కువైంది అని అంటున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, వెంకటరెడ్డి గారికి, బాలా గారికి, దామోదర్ గారికి, అదేవిధంగా అన్న మీకు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈశ్వర్ అన్నకి, సాక్షి టీ ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ గారు, మీరు చెప్పినటువంటి ఆర్డర్లో 4th రోజు సినిమా జరిగింది, 5th రోజు కేసు బుక్ అయింది. కేసు బుక్ అయిన తర్వాత A11 గా ఎవరు మన అల్లు అర్జున్ గారు ఉన్నారు. నెంబర్ 1. ఒకటి అప్పటికి ఏమైంది, ఏదైతే శాంతి భద్రతల సమస్య తలెత్తింది కరెక్ట్ గా కంట్రోల్ చేయలేకపోయారు. ఇంతకుముందు మిత్రులే చెప్పారు, దేవా ఫిలిం ఫెస్టివల్ కూడా జరపలేకపోయారు. కానీ ఇదే పుష్ప సినిమా ఈవెంట్ను బీహార్లో, నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాదు, బీహార్లో అద్భుతంగా జరిపారు, మధ్యప్రదేశ్లో జరిపారు, దేశం మొత్తంలో వాళ్ళు ఈ ఈవెంట్ను కండక్ట్ చేయడం జరిగిందండి. అంటే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల కంటే వరస్ట్ గా మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చా? నెంబర్ 1. నెంబర్ 2, దేవరా జూనియర్ ఎన్టీఆర్ తెలుసు, ఆల్రెడీ ఫ్యామిలీ పక్కన పెట్టేసారు, ఫ్యామిలీకి దూరంగా పెట్టారు. పుష్ప గురించి అంటే ఒక ఏమని చెప్పారు, ఒక స్పీచ్ లో, ఎప్పుడు ఐ థింక్ December 26th రోజు స్పీచ్ లో అనుకుంటా, అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు దొంగలందరినీ హీరోల్ని చేస్తున్నారు, ఒకప్పుడు అడవుల్ని కాపాడే వాళ్ళు హీరోలుగా ఉండేవారు, ఇప్పుడు అడవులు నరకేవారు హీరోలు అవుతున్నారు అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. అవునా కాదా మీరు చెప్పాలి నాకు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి వచ్చినటువంటి స్టే ఆర్డరు ఎన్కన్వెన్షన్ నాగార్జున గారికి వచ్చేంత లోపల ఎన్కన్వెన్షన్ కూలిపోద్ది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం RR ట్యాక్స్ గురించి జరుగుతున్నటువంటి కుట్రలో భాగం అండి. సినీ ఇండస్ట్రీ ఎవరు కూడా ఇంతవరకు ట్యాక్స్ కట్టడం స్టార్ట్ చేయలేదు. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నప్పుడు మా ట్యాక్స్ ఉండాలి కదా. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వల్ల ట్యాక్స్ కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆపేస్తారు. ఈ రోజు అదే విధంగా మీరు విజువల్స్ చూపిస్తున్నారు, దాంట్లో శ్రీనివాస్ అని చెప్పేసి ఉంటాడు మాతో పాటు, మా
నా జూనియర్ గా ఉండే TRS లో కూడా పనిచేసింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఒక మండల్ నుంచి వెళ్ళి జెడ్పీటీసీ కంటెస్ట్ చేశారు. ఆయన మీద గెలిచిన విద్యార్థి నాయకుడు మైపాల్ ముదిరాజ్ అని చెప్పేసి ఆయన కూడా నాతో పాటు విద్యార్థి విభాగంలో పనిచేసినాడు. ఆయన నాతో పాటు ఉన్నాడు. ఆ విద్యార్థిని మేము గెలిపించుకున్నాం. ఈరోజు నేనేమంటున్నా, లా అండ్ ఆర్డర్ సరే, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిల్ అయింది? థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వచ్చింది కాబట్టి ఫెయిల్ అయింది. వాళ్ళు అల్లు అర్జున్ గారు ఇంటి మీద అది దాడి చేసినప్పుడు ఎందుకో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కాలేదండి? అక్కడ కరెక్ట్ గా నడిచింది అంటారు, దాడి కరెక్ట్ అంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు చేసింది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. ఇక్కడ వరకు పుష్ప సినిమా అండి. అసలు పుష్ప ఏంటంటే, మీరు చెప్పిన ఏదైతే 13th రోజు అరెస్ట్ చేశారు కదా, 13th రోజు మీరు కరెక్ట్ గా చూసుకోండి. లఘుచల్ర రైతు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఆయనకు బేడీలేసి హాస్పిటల్ తీసుకొచ్చారండి. పొద్దున్న నుంచే ఆ బేడీల సీన్ నడుస్తుందండి. ఏది ఆ లఘుచర్ల రైతులకు బేడీలేసి హాస్పిటల్, రైతుకు బేడీలేసి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చారు 13th రోజు మార్నింగ్. నేను చెప్తున్నాను, కావాలంటే మీరు అది ఆ విజువల్ కూడా మీ దగ్గర ఉంటుంది, ప్లే చేయండి. మధ్యాహ్నం వరకు పుష్ప అంటే ఏది అర్జున్ అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అంటే డైవర్షన్ చేయడానికి ఇది చేశారని అంటారు. కంప్లీట్ విషయం బయటికి రాకుండా ఇక్కడ బేడీలు వేశారన్నట్టుగా చెప్తున్నారు. కానీ పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఎన్ని వీడియోల విశ్లేషణ చేసి అని క్లియర్ గా చెప్తున్నారు కదా ఎక్కడ తప్పు జరిగిందన్నది. సార్ ఇప్పుడు ఎక్కడ మీరు అన్నారు, ఒక హోమ్ మినిస్టర్ ఎవరండి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి. హోమ్ మినిస్టరే పాపం. పోలీసులు కూడా వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు నాకు తెలిసి హిస్టరీలో, పోలీస్ హిస్టరీలో క్రైమ్ జరిగిందని కోర్టులో కేసు ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి ఆ వీడియోలన్నీ రిలీజ్ చేసినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవండి. హోంమంత్రి గారి ఆదేశాల మేరకు, అంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే పోలీస్ ఆఫీసర్లు అందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. కరెక్ట్. ఒకటి. రెండు వచ్చేసి నేను ఏమంటాను, హోంమంత్రి గారు పెట్టించారండి ప్రెస్ మీట్, స్పష్టంగా చెప్తున్నాను. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసరు ఒక ప్రైవేట్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడతాడండి. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదట ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నట్టు. ఆయన సస్పెండ్ అయిన విషయం కూడా ఆయన డిపార్ట్మెంటే చెప్తుంది, మాకు సంబంధం లేదు. మరి ఆయన సార్, ఆయన సంబంధం లేనప్పుడు తోలు వలకు కొడతా, తాట తీస్తా, ఇప్పుడు అంటే కాదు, ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్ లో లేడు కాబట్టి ఎవరన్నా తాట తీయచ్చు ఆయనది. ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి చేసినట్టు ఆయన మీద కూడా దాడి చేసి ఏం మాట్లాడుతున్నారు సార్? వాట్ మెసేజ్ యు ఆర్ సెండింగ్ టు ద పీపుల్? నేనేమంటున్నా అంటే, ఇదే మానవీయ కోణం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఏదైతే ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు? ఎవరు తీయలేదండి? ప్రతి ఒక్కరు ఏ హీరో తోటి లేదండి. బాలకృష్ణ హీరో తోటి మొదలు పెడితే ఆయన వ్యక్తిగతంగా పెట్టారా, డిపార్ట్మెంట్ తరపున పెట్టారా, లేకపోతే ఎవరైనా సరే ఆయన ప్రోత్సహిస్తే వెనక నుంచి ఆయన పెట్టారా? ఏదేంటుంది ఆయన ఎందుకు కాదు సార్, నేను అదే అడుగుతున్నా. లా అండ్ ఆర్డర్ విషయంలో అల్లు అర్జున్ పనిచేస్తున్న లా అండ్ ఆర్డర్, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి ఇంతవరకు? ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టాడు? డైరెక్ట్ గా ఈశ్వర్ గారు, నేను ఒకటే అడుగుతున్నా, లా అండ్ ఆర్డర్ ప్రెస్ మీట్ పెట్టినందుకు అల్లు అర్జున్ గారి మీద పనిచేసినటువంటి లా అండ్ ఆర్డర్ నీ తాట తీస్తా, నిన్ను సంపుతా, నరుకుతా, గుద్దుతా అన్నటువంటి హోమ్ మినిస్టర్ అక్కడ పనిచేయదండి. రాకేష్ గారు, మీ ప్రశ్నకు సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తా దామోదరరావు గారి నుంచి. దామోదరరావు గారు ప్లీజ్, ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ చెప్పండి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనుకొని ఒకవేళ బీహార్కి వెళ్ళి అక్కడ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఇంతకంటే గొప్పగా సినిమా అదేదో ఫంక్షన్లో చేశారు కదా, అవన్నీ చేసుకొని వచ్చారంటున్నారు. రెండోది, ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు అనుకుంటే అసలు సస్పెండ్ అయినటువంటి ఒక ఏసీపీ వచ్చి అలా ప్రెస్ మీట్ పెడతారు? ఇప్పుడు మీరు ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకోండి. కోర్టు ముందు ప్రొడ్యూస్ నాగార్జున రెడ్డి గారిని రిటైర్డ్ కమిషన్ అంటే పోలీస్ అధికారులు అంటున్నారా? Yes, exactly. Right. అది చాలా మంచి పాయింట్. ఈశ్వర్ గారు, ఇంకొక మాట సార్, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మనం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద 18% GST వసూలు చేస్తున్నాం. వాటితోటే ఈ రోజు ప్రభుత్వాలకు జీతభత్యాలు ఏ అధికారికైనా తీసుకున్నప్పుడు అసలు వాళ్ళు కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయకుండా మరి ప్రతి ఒక్క దానికి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఈ రోజు ఏ జరిగినా కానీ, సంఘటన జరిగినా ప్రతి ఒక్క దానికి డిపార్ట్మెంట్, హోమ్ మినిస్ట్రీ ప్రెస్ మీట్ పెట్టాలి, హోంశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలా? ఆఫీసర్లు ఎందుకు పెడతారు సార్? వాళ్ళకి సంబంధం లేదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, హోం మంత్రి
పెట్టాలా? అసలు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది దామోదరావు గారు చెప్పండి ఫస్ట్. అట్లే కదండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖమ్మంలో బేడీలేషన్లు, రైతులకు బేడీలేషన్లు అంటే ఇదే పోలీస్ ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు మీకు జరిగినాయా జరగలేదా? ఇదే హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో కాదు వాళ్ళ డీజీపీ కార్యాలయంలో జరిగినవి. రాకేష్ గారు నేను కావాలంటే వీడియో కూడా చూపిస్తాను. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అని కాదు, రాజశేఖర రెడ్డి హయాం నుంచి మొదలు పెడితే ఈవెన్ కేసీఆర్ హయాంలో ఇది రేపు బాధితులు ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళని సంఖ్యలు తీసుకెళ్లి లోపలికి వేసిన తర్వాత ఇది ఇన్సిడెంట్స్ మీద ప్రతి ఇన్సిడెంట్ మీద పోలీసులు వివరణ ఇచ్చుకుంటూ చాలా సందర్భాల్లో ఉన్నాయి. నిందితుని పట్టుకున్నప్పుడు ప్రెస్ క్లబ్ పెడతారు. ఎంత గంజాయి వచ్చిందని చెప్పేసి అంటే ఎంత డ్రగ్స్ వచ్చినాయని పెడతారు. పోలీసులు ప్రెస్ కు రాకపోవడం ఏంటంటే రాకేష్ గారు మీరు ఇంత సీనియర్ ఉన్నారు, హీరో నిన్న మొన్న కూడా చూడండి గాంజాయి ఇంత దొరికిందని పెట్టినారు, ఇంత డ్రగ్స్ దొరికిందని, ఉడతా పంజాబ్ కానివద్దని చెప్పి ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్సిడెంటే కదా. ఎందుకు పోలీసులు దీనికి అతిథులు అనుకుంటున్నారు మీరు? ఒక ఇన్సిడెంట్ రాకేష్ గారు ప్లీజ్ లెట్ మీ టాక్ మీరు క్లారిటీ ఇచ్చారు ఒకటి. నో యూ హావ్ రేజ్డ్ ద క్వశ్చన్స్, నేను క్లారిటీ ఇస్తాను రాకేష్ గారు. మీరు ఒకటి అన్నారు శాంతి భద్రతలు లేదు అంటే ఎట్లకెళ్ళి శాంతి భద్రతలు లేదంటున్నారు మీరు చెప్పండి. రాకేష్ గారు ఎందుకు లేదంటున్నారు చెప్పండి. అంటే అక్కడ సంధ్యా థియేటర్ లో దాడి జరిగినప్పుడు ఏమైంది శాంతి భద్రత అని క్వశ్చన్. ఒక్క నిమిషం అండి, అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి దాడికి పోతారని చెప్పేసి మేము ఎవరు కలలుగా అనుకోలేదు. ఆయన ఏమని అలిగేషన్ ఇస్తున్నాడు, కాంగ్రెస్ నాయకులు దాడిని పంపించారంట. అక్కడ మీరు క్లియర్ గా మీరు కూడా చెప్పారు ఓయూ జేఏసీ నాయకులు ఇవాళ నువ్వు మాట్లాడిన పద్ధతి అంటే అల్లు అర్జున్ గారు మాట్లాడిన పద్ధతి కావచ్చు, ఆయన రెస్పాండ్ అయిన తీరు కావచ్చు. ఒక 9 ఏళ్ల బాలుడు బ్రెయిన్ డెడ్ అయి ఉంటే కనీసం ఎవరు పరామర్శించకుండా ఎంటైర్ సినిమా లోకం పోయేసి అల్లు అర్జున్ గారి ఇంటికి పోయింది. కానీ ఒక్కడు కూడా కనీసం వాళ్ళ దగ్గర చూడలేదు అంటే వాళ్ళ కర్కశత్వానికి ఇంతకంటే మించిన పనిష్మెంట్ ఏముంటదండి? మీరు ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు అన్నింటిని ఎదుర్కోవాలి. రాకేష్ గారు లెట్ మీ స్పీక్. రాకేష్ గారు ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు దాన్ని రేజ్ చేసిన ఆపోజిషన్ పార్టీగా మీరు రేజ్ చేసినారు. ఇష్యూ రేజ్ చేసినప్పుడు బాధ్యత గల సీఎం గా అసెంబ్లీలో మా వాళ్ళు చర్చించారు. నిజంగా మీరు అన్నారు కదా ఆర్ఆర్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నట్టుగా ఒకవేళ మాకు ఆ ట్యాక్స్ కలెక్షన్స్ మాకు కనుక మా విజన్ లో అది ఉండేది ఉంటే మేము రిలాక్సేషన్స్ ఎందుకు ఇస్తాం రాకేష్ గారు? రిలాక్సేషన్ ఇచ్చేటప్పుడు ఉండాలి కదా. మీరు అన్నట్టుగా రిలాక్సేషన్ ఇవ్వకపోతుంది కదా. దీనికంటే ముందు కల్కి సినిమా వచ్చింది, దానికి కూడా ఉందా? అరే ఎట్లా మాట్లాడతారు రాకేష్ గారు? అలిగేషన్ అంటే ఏది పడుతుంది మాట్లాడటం, ఇంకొకటి ఇంటి మీద దాడి అంటే అది ఏం చేసింది దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు రాకేష్ గారు యూ కంప్లీట్ దెన్ ఐ విల్ కీప్ క్వైట్. No, you complete. I'll keep quiet. No, అధికార ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క ఆలోచన నేను చెప్తున్నాను. రాకేష్ గారు ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్తున్నా నేను, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఒకటి శాంతి భద్రత మీద ఏదైతే అలిగేషన్ రాకేష్ గారు చెప్పినో అది ముమ్మాటికి తప్పే. శాంతి భద్రతలు అక్కడ ఉన్నాయి కాబట్టి పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి ఆయనకు చెప్పినాం, అల్లు అర్జున్ కి చిలుక చెప్పినట్టు చెప్పినాం, బాబు మీరు రాబోయే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రమాదం ఉందో దాన్ని తప్పించడానికి తొందరగా వెళ్ళామంటే ఆయన వెళ్ళలేదు. నెంబర్ 1. నెంబర్ 2 అల్లు అర్జున్ అనుమతి ఉందా లేదా చెప్పండి సార్. థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ అనుమతి ఉందా లేదా? అనుమతి లేదు. డైరెక్ట్ ఒకే పాయింట్, అనుమతి లేదని అనుకుందాం. ఆయన థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు పోలీసులు వెనక్కి పంపలేదండి? ఆయనకు అనుమతి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎందుకు ఆపేయలేదు? ఆయన లోపలికి సాధారణ పౌరునిగా లోపలికి రావచ్చు, సినిమా చూడొచ్చు, పోవచ్చు. ఆయన రోడ్ షోకి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆయన వచ్చాడో ఆయన కారు ఓపెన్ టాప్ రూఫ్ ఓపెన్ చేసేసి ఆయన అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడం వల్ల మిగతా యొక్క సినిమా థియేటర్ లో ఉన్న 6-7 మంది ఒకటే థియేటర్ వెళ్ళడానికి పర్మిషన్ అడిగారు. ఇచ్చారా లేదా? థియేటర్ యాజమాన్యం థియేటర్ కి సినిమాకి హీరో హీరోయిన్ ఇతర క్రూ కూడా వస్తారని రాశారు ఇందులో క్లియర్ గా. హీరో హీరోయిన్ అండ్ విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ది ఫిల్మ్ ఆర్ కమింగ్ టు సీ ద మూవీ. ఎగ్జాక్ట్లీ. కానీ రోడ్ షోకి మేము పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే రోడ్ షో చేయడం వల్ల వచ్చింది. ఆయన సీదా సైలెంట్ గా ఆయన వెళ్ళిపోతే మాకేం ప్రాబ్లం ఉండకపోతుంది. ఆయనకు కావాల్సిన సెక్యూరిటీని మేము ఆల్రెడీ డిప్లాయ్ చేసాము. అల్లు అర్జున్ గారు ఇచ్చిన సమాధానం ఒకసారి చెప్తాను, అది కరెక్టా కాదని మీరే డిసైడ్ చేయండి. మొత్తం క్రౌడ్ అంతా వచ్చిన తర్వాత అందరూ కలిసి మీరు ఒక్కసారి విష్ చేస్తే వాళ్ళు దారిస్తారు, పక్కకు కదులుతారు. క్లోజ్డ్ గా ఉండడం వల్ల మీరు కనిపించకపోతే ఎవరు కదలరు అనడం వల్ల నేను ఇలా వచ్చి విష్ చేశాను. ఎవరు చెప్పారు ఆ మాట? ఆ మాట పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్పారా? ఇప్పుడు మీరు అన్ని చూపిస్తున్నారు, లేదు ఈశ్వర్ గారు మీరు ఆర్డర్లతో చూపిస్తున్నారు, ఇట్లా పర్మిషన్ ఉంది, ఇట్లా పర్మిషన్ ఉందని ఆర్డర్ చూపిస్తున్నారు. పోలీసు చెప్పినట్టు ఏమన్నా ఉందా? పోలీసులు ఎట్లా చెప్తారండి? ఒక దిక్కు ఒక్క థియేటర్ యాజమాన్యం కోసమే మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అక్కడ ఆ ఒక్క థియేటర్ కి వీళ్ళందరూ ప్రొడక్షన్ యూనిట్ వస్తారు కాబట్టి మా యొక్క 28 మంది పోలీసులు అక్కడ ఆల్రెడీ కాపలుగా ఉన్నారు. అక్కడికి సంబంధించిన ఏసీపీ వాళ్ళందరూ ఉన్నారు. అందరు ఉన్న తర్వాత ఈయన రోడ్ షో ఎవరు చేయమన్నారు? రోడ్ షో వల్లనే ఇబ్బంది వచ్చింది. ఆయన రోడ్ షో జరిగిందా? అసలు రోడ్ షో చేయడం అనేది వేరు సార్, దగ్గరికి వెళ్ళాక అందరినీ విష్ చేయడం వేరు సార్, మిక్స్ చేస్తారు సార్.
దగ్గరికి వెళ్ళినాక విషయం అంటే మీరు థియేటర్లో పోయిన తర్వాత నమస్తే చెప్తే అదొక రకము. మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ఉన్న ఆ 400 మీటర్ల పరిధిలో దాదాపు 1000 మంది గుమిగూడారు. అరే అక్కడ అల్లు అర్జున్ వచ్చిండని చెప్పగానే పక్కన ఉన్న థియేటర్ వాళ్ళు కూడా 6-7 మంది రావడం వల్ల ఆ స్టాంపేడ్ జరిగింది. సో కాబట్టి ఇట్ ఇస్ వెరీ క్లియర్, ఇంటెన్షనల్ చేశాడా అల్లు అర్జున్, ఇంటెన్షనల్ చేయలేడా అన్నది నెక్స్ట్ విషయం. అయితే మానవతా కోణంలో కూడా ఆయన చేసిన తప్పు. ఆ తర్వాత ఏదో ఆ సీన్ మనం కూడా 2.5 గంటలు ఆమె పాప చనిపోయింది, ఆమె రేవతి అనే అమ్మాయి చనిపోయిందన్నా అట్లే ఉండడం ఇంకా తప్పు, శుద్ధ తప్పు. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటుంటే మళ్ళీ వచ్చే ప్రెస్ మీట్ పెట్టడం ఇంకా శుద్ధ తప్పు. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమేదో ఆయనను ఇది మాకు కావాలని ఇంటెన్షన్ ఆయన తొక్కేది లేదు, సచ్చేది లేదు. ఆయన మాకు అసలు కన్సిడరే కాదు. ఆయన ఒక చిత్రసీమలో ఆయన ఒక హీరో, అట్లా 100 మంది హీరోలు ఉన్నారు. చిత్రసీమను తెచ్చింది మేము, పెట్టింది మేము. ఆయన కనుక మాకు వేరే ఇంటెన్షన్స్ ఉంటే ఆయనకు రిలాక్సేషన్స్ ఇవ్వము, టికెట్లు పెంచుకోమని అంతకంటే చెప్పాం. ఇంతకంటే టికెట్లు పెంచమని చెప్పింది సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇక రైట్. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్గా వివాదం ఎందుకు ముదురుతోంది? అనుమతితోనే సంధ్యా థియేటర్కు వెళ్లానని అల్లు అర్జున్ చెబుతుంటే అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ అనుమతి ఉందా లేదా? ఒకవేళ అనుమతి లేకుంటే పోలీసులు థియేటర్ వద్దే అల్లు అర్జున్ను అడ్డుకోవచ్చు. అలా ఎందుకు చేయలేదు? సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తరువాత ప్రెస్ మీట్ పెట్టిన పోలీస్ అధికారులు సంఘటన జరిగిన మరుసటి రోజే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ప్రజల ముందు ఎందుకు వాస్తవాలు ఉంచలేదు? ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన తరువాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ వివాదానికి మరింత ఆజ్యం పోసిందా? ఈ ప్రెస్ మీట్ తరువాతే వ్యవహారం మరింత ముదిరిందా? ఏదేమైనా ఈ ఘటన రాజకీయ రంగు పులుముకోవడం వల్లే పోలీసులు పూర్తిగా ఒక స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడిన తరువాతే పోలీసులు ఎందుకింత అగ్రెసివ్గా వ్యవహరిస్తున్నారు? బన్నీ టార్గెట్గా అసలు కుట్ర గత కొన్ని నెలల క్రితమే ఏపీ నుంచి మొదలైందా? ఇప్పుడు అది తెలంగాణలో కొత్త మలుపు తీసుకుందా? వీటితో పాటు అల్లు అర్జున్ అభిమానుల నుంచి ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సంధ్యా థియేటర్లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్కి అనుమతి ఇవ్వకుంటే ఇంటి దగ్గరే ఎందుకు అడ్డుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2, అల్లు అర్జున్ ర్యాలీ తీశాడంటున్న పోలీసులు రోడ్డుపైనే అడ్డుకొని అతన్ని వెనక్కి ఎందుకు పంపలేదు? క్వశ్చన్ నెంబర్ 3, అనుమతి లేనప్పుడు సంధ్యా థియేటర్లోకి ఫ్యామిలీతో సహా అల్లు అర్జున్ను పోలీసులు ఎలా అనుమతించారు? క్వశ్చన్ నెంబర్ 4, అల్లు అర్జున్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా? ఓవరాల్ ఇష్యూలో అతనొక్కడినే విలన్గా చిత్రీకరిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 5, వటుడింతై అన్నట్లుగా దేశవ్యాప్తంగా ఎవరూ ఊహించని క్రేజ్ అల్లు అర్జున్కు రావడం కొందరి కడుపు మంటకు కారణమైందా? క్వశ్చన్ నెంబర్ 6, జడ్జ్ యువర్ సెల్ఫ్ అంటూ వీడియోలతో అత్యుత్సాహం దేనికి? అన్ని కేసుల్లోనూ పోలీసులు ఇలానే వ్యవహరిస్తారా? క్వశ్చన్ నెంబర్ 7, సస్పెన్షన్లో ఉన్న ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి మరి తాట తీస్తానని వార్నింగ్ ఇవ్వడం వెనుక ఎవరున్నారు? క్వశ్చన్ నెంబర్ 8, అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక మాస్టర్ ప్లాన్ ఎవరిది? పక్కా స్కెచ్ ప్రకారమే ఈ దాడి చేశారా? క్వశ్చన్ నెంబర్ 9, కొన్ని నెలలుగా ఏపీ నుంచి మొదలై తెలంగాణ వరకు ఓ పద్ధతి ప్రకారం అల్లు అర్జున్ టార్గెట్గా దుష్ప్రచారం చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 10, టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన నటుడి అరెస్ట్, ఆ తరువాత పరిణామాలతో ఇండస్ట్రీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇది ప్రధానంగా అల్లు అర్జున్ అభిమానుల సర్కిల్ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. వీటన్నింటిపైన క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఒకసారి బాలాగారితో మాట్లాడదాం. బాలాగారు, అసలు అర్థం కాని విషయం ఏంటంటే, పర్మిషన్ అడిగాము అని సంధ్యా థియేటర్ చెబుతుంది, ఇచ్చారు కాబట్టే వెళ్ళాము అని అల్లు అర్జున్ అంటారు, లేకపోతే ఆయన తరపున మాట్లాడేవాళ్ళు చెబుతున్నారు. కానీ పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళి ర్యాలీ చేశారని చెప్తున్నారు. సంఘటన జరిగిన తరువాత కూడా ఆయన సినిమా చూస్తూ కూర్చున్నారు, కనీసం బయటకు రాలేదు, ఆయనకు ఆ సమాచారం ఉంది అని చెబుతున్నారు. ఏది విశ్వసించాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలానే వీక్షించే ప్రజలకి కూడా, ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్ చూస్తున్న సాక్షి ప్రజలకి కూడా ఇక్కడ 2 సినారియోస్ తీసుకోవాలి సార్. ఎందుకంటే ఒకటి మోరల్ అండ్ ఎథికల్గా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది మనం యాక్సెప్ట్ చేయాలి హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద. బట్ లీగల్గా తీసుకున్నప్పుడు మన బన్నీ గారిది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు రీజన్ అంటే 29th November 2024 ఒక మెమో ఇష్యూ చేసింది గవర్నమెంట్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా గారు అనే ఆయన అందులో ఒక పేరా 2 అనేది ఒకటి మెన్షన్ చేశారు. ఏంటి అంటే చదివి వినిపిస్తాను. ఇద్దరు కూడా మనం డిస్కస్ చేసాము. ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్ ఆఫ్ ద పోలీస్ ఇన్ తెలంగాణ కన్సర్న్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ నెససరీ ఫాలోఅప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ. దట్ మీన్స్ ఇది ఒక్కసారి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఎవరెవరికి
డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్కి అలానే పోలీస్ కమిషనర్స్కి ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరికీ పాస్ చేసిన తర్వాత దెర్ ఈజ్ నో అదర్ గో టు ద ఆఫీసర్స్ టు హ్యావ్ టు ఫాలో. ఏ సెక్షన్ కూడా చెప్తాను. పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 23 డ్యూటీస్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్, it shall be the duty of every police officer promptly to be obey and execute all the orders and warrants lawfully issued to him by any competent authority. Competent authority in the sense, ఈయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈజ్ అ కాంపిటెంట్ అథారిటీ ఇష్యూడ్ ఇన్ ఆర్డర్స్. ఈ ఆర్డర్ని సస్పెండ్ చేయకుండా, విత్డ్రా చేసుకోకుండా, క్వాష్ అవ్వకుండా ఈ ఆర్డర్ని లైవ్లో ఉన్నంత వరకు ఈ సెక్షన్ 23 ప్రకారం వాళ్ళు నో అని చెప్పడానికి లేదు. అయితే డ్యూటీ ఆఫ్ ద సిటిజన్, రైట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్ ఉంటుంది కదా. సో అలానే థియేటర్ వాళ్ళు కూడా దే మేడ్ అ రిక్వెస్ట్ ఏమని చెప్పేసి అని, హ్యూజ్ క్రౌడ్ మాకు వస్తుంది, సో దట్ యూ హ్యావ్ టు డిప్లాయ్ యువర్ స్టాఫ్ అండ్ అరేంజ్ ద సెక్యూరిటీ అని చెప్పేసి బందోబస్తు. ఇది బందోబస్తు అడుగుతూ థియేటర్ యాజమాన్యం అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు క్లియర్ గా రాశారు, అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు కల్పించండి అని ఒకటి. రాశారు. ఇప్పుడు నేను ఇక్కడే నాకు ఒక పాయింట్ ఉంది, ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది, సామాన్యుడికి వచ్చే పాయింట్ ఇది. ఏంటంటే రిక్వెస్ట్ పెట్టుకున్నారు, పోలీసులు ఇవ్వలేదు అనుకుందాం, ఇచ్చారని ఇవ్వలేదని లేకపోతే అసలు రెస్పాండ్ కాలేదని ఏదో పక్కన పెడదాం. మనం ఒక ఊహాజనితమైనటువంటి ఒక ప్రశ్న అడుగుతాం. పోలీసులు అల్లు అర్జున్ కి ఒక పర్మిషన్ ఇవ్వలేదు, రాకండి ఇక్కడికి తీసుకురాకనని సంధ్యా థియేటర్ కి వాళ్ళు రిప్లై ఇచ్చారని అనుకున్నాం. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ విషయం తెలిసి గానీ తెలియక గానీ అక్కడికి వస్తే మీకు పర్మిషన్ లేదు మీరు ఇక్కడికి రావడానికి అని అక్కడే తిరిగి ఆయన పంపించే అధికారం పోలీసులకు ఉంటుందా ఉండదా? ఒకటి ఇప్పుడు అది ఆర్టికల్ 19 అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో ఎవ్రీ పర్సన్ కి ఉన్న ఫ్రీడమ్ ఒకటి ఉంటుంది. ఆయన సినిమా థియేటర్కి వెళ్ళొచ్చు, రావచ్చు, చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ కూడా పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ రెండు ఉంటాయి. సో పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు పోలీస్ వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ కింద ఆయనకి చెప్పి ఆయనని కట్టెలు చేయకూడదు అనేది ఏం లేదు. అది ఎప్పుడు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్ అవుతోందన్న ప్రశ్న ఏంటంటే, నిజానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ కి వెంటనే అక్కడ నుంచి తిప్పి పంపేయొచ్చు కదా. నేను అక్కడికి చేయొచ్చు, చేసే రైట్ వాళ్ళకు ఉంది. అయితే ఇంకా ఎవరు అనుమతించారు లోపలికి? నేను అదే చెప్తాను, నేను మీకు అక్కడికే వస్తున్నా. వన్స్ పోలీస్ ఒకసారి అడ్మిట్ అయ్యి అక్కడ స్టాఫ్ ని డిప్లాయ్ చేసిన తర్వాత ఎంత క్రౌడ్ వస్తుందని చెప్పేసి అని ఎవరు అజంప్షన్ చేసుకోవాలి? హ్యూజ్ క్రౌడ్ అన్నారు. హ్యూజ్ క్రౌడ్ అంటే 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 30,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎంతన కావచ్చు. గతంలో జనరల్గా ఎలా ఉంటుందంటే సినిమాలలో పెద్ద సినిమా వస్తుంది అన్నప్పుడు ఆల్రెడీ మనం అన్ని చోట్ల చూస్తున్నాము. సెకండ్ వాళ్ళు పర్మిషన్కి లెటర్ పెట్టుకున్నారు, పర్మిషన్ రిఫ్యూజ్ చేయడానికి లేదు. బై ద వే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే స్పెషల్ రూల్స్ ఒకటి పాస్ చేశారు. ఏమని చెప్పేసి అని, నెససరీ ఫాలో అప్ యాక్షన్స్ మీరు తీసుకోండి అని చెప్పేసి అని. సో ఈయనకు ఆల్రెడీ వీళ్ళ పేర్లు మెన్షన్ చేశారు. ఎందులో? ఈ ఆర్డర్లోనే మన అల్లు అర్జున్ గారి పేరు, హీరోయిన్ పేరు, అందరి పేర్లు మెన్షన్ చేసి ఇచ్చున్నారు. సో ఆ పర్సన్స్ వాళ్ళు వస్తున్నామని చెప్పేసి అని ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్, అది ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ఎ సెక్యూరిటీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్ అనేది వాళ్ళు అక్కడ అసెస్ చేసుకోవాలి. ఇది పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ రెండు ఉన్నాయి ఇక్కడ. పబ్లిక్ ఆర్డర్ ఎప్పుడైతే మీకు హ్యూజ్ క్రౌడ్ పెరిగిపోతుందని అనుకున్నప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ బన్నీ కాదు, ఒక మినిస్టర్ అయితే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక మినిస్టర్ వచ్చిందంటే వాట్ దే డూ? దే సే సేమ్ ద వర్డ్స్, దే డెలివరీ సేమ్ ద స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ కోసం ఒక నిమిషం నేను అక్కడికి కూడా వస్తాను. సో మినిస్టర్లు అయితే ఒకలాగా, సెలబ్రిటీస్ అయితే ఒకలాగా, కామన్ మ్యాన్ అయితే ఒకలాగా అయితే ఆర్టికల్ 14 వైలేట్ చేసే విధంగానే ఉంటుంది. అలా చేయడానికి లేదు. మినిస్టర్లకు మీరు ఏ విధంగా ప్రోటోకాల్ మెయింటైన్ చేసి ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత లేకపోతే రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏ ప్రోటోకాల్ మెజర్స్ అయితే మీరు ఫాలో అవుతారో అందరికీ అదే ప్రోటోకాల్ మెజర్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇంకోటి, చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్కి కానీ ఎవరికి కూడా వినండి, ఒక్క నిమిషం, 2 నిమిషాలు, ప్రజలు కూడా తెలుసుకుంటారు. రోడ్లు మొత్తం బ్లాక్ చేసి వాళ్ళని పంపించమని అక్కడ రూల్స్ లేవు. ఓన్లీ ప్రోటోకాల్స్ ఏంటంటే అబ్స్ట్రక్షన్ అవ్వకుండా వాళ్ళకి క్లియరెన్స్ ఇమ్మంటారు అంతే. అంతేగా జనాలను ఆపేసి కాదు. ఇక్కడ మన భారతదేశంలో అదే జరుగుతుంది. ఇంకో పాయింట్ మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ దగ్గర అప్రస్తుతి జరిగిందండి. ఇప్పుడు ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందా, అప్హోల్డ్ అవుతుందా ఆంధ్రప్రదేశ్లో మనం అది చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు కదా, మరి సేమ్ కేసు అక్కడ ఆయన మీద పెడతారా పెట్టరా అని క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆర్టికల్ 14 అనేది స్టేట్కి వేరు ఉంటుందా, లేకపోతే ప్రతి స్టేట్లో కూడా ఒకటే వర్తిస్తుందా అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇప్పుడు ఇది వాళ్ళకి. ఎందుకంటే కేసు పెట్టలేదు అనుకోండి, దెన్ ఈ కేసుకి ఆ కేసుకి కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 కాబట్టి 3 వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు లేవు? బికాస్ 2 స్టేట్లు ఒకటే కాబట్టి. ఆయన పొలిటీషియన్ కాబట్టి, పవన్ కళ్యాణ్ వెళ్తారు, ఆయన ర్యాలీగానే వెళ్తారు. ఈవెన్ సార్ ర్యాలీ ఊపుకున్నా కూడా ఎవరికైనా లా అండ్ ఆర్డర్ ఒకటే, లా అందరికీ ఒకటే. మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, లేకపోతే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, మీరైనా, నేనైనా, కామన్ మ్యాన్ అయినా, ఎవరైనా, ఈవెన్ బెగ్గర్స్కి కూడా
మామూలుగా అది ఒకటే అంటాం కదా, ఇప్పుడు అల్లు అర్జున్ నిజంగా పర్మిషన్ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ఏదో మీకు పర్మిషన్ లేదు అని అంటారు, పోలీసులు అంటారు కదా, ఒకవేళ అతని ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అతని ఇంటి దగ్గరకే పోలీసులు వచ్చేసి నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఎప్పుడు బయటకు వెళ్తాడో ఆయనకి ఏ మూడు వస్తుందో మాకెట్ తెలుస్తుంది, భలే మాట్లాడతారు, ఆయన ఎన్నడు తింటాడో మాకెట్ తెలుస్తుంది, ఏ ఇంటికి ఈశ్వర్ గారు మాకేం పని లేదు. ఒకటి ఏపీకి ఎప్పుడు వస్తారు వన్ సెకండ్ సార్, నేను చెప్తున్నా, ఏపీకి తెలంగాణకు ముడిపెట్టదు, ఏపీలో ఆయన ఏదో చేశాడని చెప్పేసి ఇక్కడ ఆయన కక్ష సాధింపులేంది, మాకేం పని ఆయన ఆయన అక్కడికి మీరు ముడిపెట్టి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది, ఆడ ఆయన ఏదో చేశాడంటే మాకేం సంబంధం అండి, ఆయన ఇక్కడ అట్లా చేసేదంటే మేము రిలాక్సేషన్స్ ఇయ్యము, పర్మిషన్ ఇయ్యము కదా, అది ఆ స్టేట్ కి ఈ స్టేట్ కి ఎలాంటి సంబంధం లేదు, మీరు గుర్తు పెట్టుకోండి. ఈ సంబంధించిన పుష్ప 2 విషయం అనేది ఖచ్చితంగా తెలంగాణకు స్టేట్ సంబంధించిన విషయం, ఇక్కడ తెలంగాణ ఆమె ఒక రేవతి అన్న చచ్చిపోయింది కాబట్టి ఇక్కడ మానవతా దృక్పథానికి సంబంధించిన విషయం తప్ప అక్కడ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు ముడిపెట్టే అంశమే లేదు, అక్కడ ఫ్యాన్స్ గానీ ఇక్కడ ఫ్యాన్స్ గానీ ఎవరు హర్ట్ కావద్దు. రైట్ ఇక్కడ ఒక్క సెకండ్ సార్, ఎప్పుడు వస్తారో అల్లు అర్జున్ ఎలా తెలుస్తుంది అని అన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు క్లియర్ గా రాశారు సార్ 4వ తారీఖున వస్తున్నారని, ఏ షో వస్తున్నారో కూడా రాశారు, వీఆర్ స్క్రీనింగ్ అదే మొత్తం ద హీరో హీరోయిన్ విఐపీస్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ది ఫిల్మ్ ఆర్ కమింగ్ టు సీ ద మూవీ 4వ తారీఖు 4/12 పైగా వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీస్ పుష్ప 2 స్టార్ కాస్ట్ అల్లు అర్జున్, రష్మిక మందన అండ్ అదర్ స్టార్స్ 04/12/2024 at 9:30 PM. క్లియర్ గా రాశారు 9:30 గంటలు. అది మీరు అప్లికేషన్ పెట్టుకునండి, ఇప్పుడు కాదండి వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని మీ ఇంటికి వచ్చాను అన్న, నాకు ₹1,00,000 కావాలి, మీ ఇంటికి వచ్చాను, నేను డైరెక్ట్ మీకు చెప్పిన కదా అని వస్తే మీరు నాకు ఇస్తా అని చెప్పారా? చెప్పలేదే, పర్మిషన్ ఇవ్వలేదే. పెట్టుకుంటాము అసలు అనుమతి ఉందా లేదా, అనుమతి లేదనే కదా, లేదన్నప్పుడు ఆయన అక్కడ వరకు రావడం వరకు ఎందుకు ఆలస్యం చేశారని ఆయన రావచ్చు, చూడొచ్చు, సినిమా చూడొచ్చు, మేము ఆయన్ని తీసుకెళ్లి మనం ఇంటి దగ్గరే అడ్డుకుంటాం కదా, అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి పంపించాల్సింది కదా అంటున్నా. ఈశ్వర్ గారు ఆయనకంత మెచ్యూరిటీ ఉందనుకున్నాం, ఆ ప్రొడక్షన్ గ్రూప్ మెచ్యూరిటీ ఉందనుకున్నాం, సో వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకోని వాళ్ళు ఎట్లా రారన్న ఉద్దేశంతో మేము ఉన్నాం, మేము అక్కడ కామన్ సెక్యూరిటీని పెట్టాం, 20 మందిని పెట్టాం మేము. రాకేష్ గారు సార్ ఒక్కటే చెప్తున్నా, బాబు గారు ఆదేశించారు, బంటు గారు ఫాలో అయ్యారు అంతే. రాకేష్ గారు మళ్ళీ చెప్తున్నాను, మొన్న ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ అక్కడున్న పార్టీకి లింక్ పెడతా ఉంటారు, మీ పనే ఇది ఉన్నట్టున్నది. రాకేష్ గారు కొంచెం అవాయిడ్ చేసి ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 29 వస్తాయి, ఎంపీలో 0 ఇచ్చారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధి మార్చుకోండి. ఈశ్వర్ గారు నేనేం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి సూటి ప్రశ్న, ఈ రోజు ఎవరైతే శ్రీనివాస్ ముద్రాజ్ అనే రెడ్డి శ్రీనివాస్ ముద్రాజ్ అనే అతను దాడి చేశాడో అల్లు అర్జున్ ఇంటి మీద, కొడంగల్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జా కాదా? నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నా అంటే ఇదే మానవత్వం మరి విద్యాశాఖ మంత్రి గారి మీద పెట్టాలి, ఎందుకంటే 50 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయారు, ఈ మానవత్వం వాళ్ళకు లేదా? హైడ్రా పెట్టి బుచ్చమ్మ అనే ఒక మహిళ, 3 ఆడపిల్లలు ఉన్న మహిళ సూసైడ్ చేసుకొని చనిపోయిందండి, మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. అదే విధంగా సాయిరెడ్డి అని చెప్పేసి ఒక 80 ఏళ్ల సర్పంచ్, మాజీ సర్పంచ్, కొడంగల్లో అన్నదమ్ముల పేర్లు రాసి ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు, ఆ లేఖ ఆధారంగా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. అదే విధంగా మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఇల్లు కూలగొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు, ఇదే కేసు వాళ్ళ మీద కూడా పెట్టాలి. నేనేమంటున్నా అంటే కేసు పెట్టడం తప్పని ఎక్కడ కూడా చెప్పట్లేదు, కానీ ఇది వాంటెడ్లీ, ఇది కక్షపూరితంగానే అల్లు అర్జున్ టార్గెట్ చేశారు. అక్కడ నుంచి ఆంధ్ర నుంచి ప్రెజర్స్ తోటి ఇప్పుడు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో నేను లేను కానీ ప్రైస్ పెంచుకోమని మీడియాలో చూసాను సార్. నేను కూడా ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు సార్ అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన వాళ్ళు ఆయన ఫ్లెక్సీలు చింపేశారు, ఆయన మీద ఆయన సినిమా పుష్ప సినిమా మీద మొత్తం ఫ్లెక్సీలు చింపేసి అక్కడ ఉన్నటువంటి ఏది అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, పుష్ప సినిమాను ఆడేయడానికి వాళ్ళు ప్రొటెక్షన్. రాకేష్ గారు మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు, మీరు నెక్స్ట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడతారు కాబట్టి మీరు ఆంధ్ర ప్రజల ఓట్లు కావాలని మీరు ఇట్లా మాట్లాడుతున్నారని మాకు తెలుసు, మాకు అర్థమైంది మీరు బీఆర్ఎస్ గురించి కాబట్టి. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే మేము ఎందుకు పర్మిషన్ ఇస్తామన్నారు, ఆయన కక్ష సాధింపులు అంటే నిజంగా కక్ష కంప్లీట్ గా కక్ష సాధింపే. రైట్ బాలగారు పాయింట్ రైట్
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చింది రేట్లు పెంచుకోవడానికి, వెరీ వెల్, మంచిది. దీంట్లో కాన్స్పిరసీ ఉందా లేదా అనడానికి ప్రజలందరూ తెలుసుకోవాలంటే నేను చాలా ఒక చిన్న సింపుల్ ఒక ట్రిక్ ఇస్తాను. జన గణ మన అని ఒక సినిమా ఉంది, ఆ సినిమా అందరు చూడండి, మీకు అర్థమైపోయింది. ఈ సీన్స్ ఆ సీన్స్ తెలుగులో ఉంది, హిందీలో కూడా ఉంది. ఆ సినిమా చూడండి, చూసి ఇప్పుడు జరుగుతున్న సీన్లో ఆ సినిమా సీన్లో చూసుకోండి, కాన్స్పిరసీ ఉందో లేదో డిసైడ్ చేసుకోవచ్చు. అంతేనా? సింపుల్. ఇప్పుడు ఆ సినిమా చూడమంటారు. జనగణ మన సినిమా గురించి వచ్చి వివాదం వచ్చిందంటే ఇంకో సినిమాలో ఆన్సర్ సార్ ఎగ్జాక్ట్లీ అందులో కూడా రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది సీన్ బై సీన్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. రైట్. వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతుంది అసలు, ఏంటిది? ఏపీ, తెలంగాణ అంతా కూడా సినిమా అంటే ఎక్కడైనా చూస్తారు. ఆఖరికి బీహార్లో సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ కూడా అక్కడ చేసుకున్నారు. సరే, దేశవ్యాప్తంగా అన్ని స్టేట్లలో చేసుకున్నారు. నేను అదే చెప్తున్నా, దేశవ్యాప్తంగా ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా ఉంది, ఆ క్రేజ్ కూడా ఆ స్థాయిలో ఉంది ఆ సినిమాకు ఉన్నటువంటి ఇది కూడా. సో ఎక్కడైనా చేస్తారు. కానీ ఏంటి వివాదం రెండు తెలుగు రాష్ట్రాలు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నిజంగా చెప్పాలంటే కలామ తల్లి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి ఓ తెలుగు అతనికి ఈరోజు అదే కలామ తల్లి దగ్గర జరిగినటువంటి ఒక అవమానంగా నిజంగా కలామ తల్లి కన్నీటితో ఈరోజు దుఃఖిస్తూ ఉంటుంది. అరే, మన తెలుగువాడు ఇంత ఖ్యాతికి తీసుకొని వెళ్తే అలాంటి తెలుగు హీరోని ఈరోజు అదే తెలుగు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితికి తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం. ఇందా మీరు పోలీస్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నారు, కాదండి, ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్. ఒక అతనికి ఇగో హట్ అయింది, ఇంకొక అతను కుట్రబడినాడు. ఒక ప్రభుత్వ అధినేతకి ఇగో హట్ అయింది, ఇంకో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతకు సంబంధించినటువంటి ఇంకొక అధినేత, ఇద్దరు అధినేతలుగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు ఎప్పటి నుంచో తొక్కాలనుకుంటున్నారు, టైం దొరికింది, తొక్కేయాలని ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఎందుకు దొక్కాలి చెప్పండి ఫస్ట్. అది కూడా చెప్తాను. ప్రపంచ స్థాయికి ఈరోజు మనం ఎంత వెళ్ళామో అదే పక్క రాష్ట్రంలో కదా కేసు నమోదైంది, అదే తెలుగు రాష్ట్రంలో కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇమ్మంది, అయినా ఇంకా ఇగో సాటిస్ఫై కాల, అర్ధరాత్రి ఉంచారు, తెల్లారి రిలీజ్ చేశారు, అయినా సాటిస్ఫై కాల, మళ్ళీ దాడి చేయడానికి పోయారు. అల్లు అర్జున్ గారి పిల్లలు అక్కడే ఉన్నారు ఇంట్లో. అల్లు అర్జున్ గారి పిల్లలకి ఏమన్నా అయితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఓ మహిళ చనిపోయింది, ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకి అది తీవ్రమైన బాధ, అలాంటి సంఘటన జరగకూడదు. అదే కుటుంబ సభ్యులు ఒక హీరోకి, ఓ హీరోయిన్కి ఆఫ్టర్ ఆల్ 10 మంది, ఏంటి సార్ మళ్ళీ చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ 10 మంది వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చూడండి, అది మీకు విజువల్స్ అక్కడ కనపడుతున్నాయి. ఇది మన హైదరాబాద్ నడిబొడ్డులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక తెలుగు హీరోకి జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానం కాదు, కుట్ర. ఇంకేముంది, వాళ్ళ పిల్లలు కూడా కనపడితే వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి గ్యారంటీ ఏంది? ఎందుకు ఆ మాట అంటున్నా, నేను ఒక వీడియో వినిపిస్తాను మీకు. మేము 10 మంది వెళ్ళాం, ఇంకోసారి 1500 మంది వెళ్ళి ఏదో ఒకటి చేసేస్తామని మాట్లాడుతున్నారు. సో అందుకనే నా మాట అనాలి, అది కూడా నేను వినిపిస్తాను వీడియో. ఇప్పుడు మీరు అన్నారు ఏదైతే పోలీసులు పర్మిషన్ లేకుండా వచ్చారు, ఫస్ట్ పాయింట్ వీళ్ళు చెప్పేది. సార్, మీరు పుష్ప 2 రిలీజ్కి ముందు 2 రోజుల ముందు చూస్తే శ్రీలీల గారు ఏ థియేటర్కి వెళ్తున్నారు బెనిఫిట్ షోకి, ఏదైతే సుకుమార్ గారు ఏ థియేటర్కి పోతున్నారు, ఐ థింక్ శ్రీలీల గారు విమలా థియేటర్కి పోయినట్టున్నారు, సుకుమార్ గారు అక్కడ ఏఎంబీకో ఎక్కడికి వెళ్ళినట్టున్నారు, ఎవరైతే అల్లు అర్జున్ గారు ఏ థియేటర్కి వస్తున్నారని 2-3 డేస్ ముందు నుంచి సోషల్ మీడియాలో ఏ థియేటర్కి వెళ్తున్నారని వచ్చింది, పలానా థియేటర్లో వాళ్ళు సందడి చేయబోతున్నారు, పలానా టైంకి బెనిఫిట్ షో అయిపోతున్నారని చెప్పారు. చెప్పినప్పుడు మీడియాలో వస్తే దాన్ని చూసుకుని పోలీసులు ఫాలో సార్, సోషల్ మీడియాలో వచ్చిందంటేనే వార్త ఆల్రెడీ థియేటర్లకి వాళ్ళు వస్తున్నారనేది థియేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు వాళ్ళు చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఒక చిన్న రోడ్ సార్, ఎక్కడో ఒక ఆల్రెడీ ఉందని తీసుకుంది జబర్దస్త్ సార్, ఇదే సంజయ్ థియేటర్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, అప్లికేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. సార్ నేను అడుగుతాను సార్, సూటిగా ఆయన అడుగుతారు కదా, ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు మేము ఇవ్వలేదని. ఏమండి, అల్లు అర్జున్ ఏమన్నా దొంగదారిలో ముసిగేసుకొని ఎవరికి కనపడకుండా ఇంట్లో నుంచి ఏమన్నా పారిపోయి సంజయ్ థియేటర్కి వచ్చాడా? కొంతమంది 50 నుంచి 100 మంది బౌన్సర్లను పెట్టుకోను అతనికి రక్షణగా పోలీసుల సమక్షంలోనే అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు పోలీసులు బందోబస్తుంది ఆయనకి. నోట్ దిస్ పాయింట్. అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గర ప్రతి హీరో అక్కడి నుంచి థియేటర్కి వెళ్ళేటప్పుడు, ఈవెన్ శ్రీలీల గారు కూడా పోలీస్ బందోబస్తు ఆ థియేటర్కి వచ్చింది. సో ఆ థియేటర్కి వచ్చేటప్పుడు అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. ఒక్క నిమిషం అండి సార్, పోలీస్ సార్ ఆయన థియేటర్కి వస్తున్నాడు అని తెలుసు, థియేటర్కి వస్తున్నాడు అని అన్నప్పుడు ముందే సార్ మీరు రావడానికి వీల్లేదని చెప్పి ఆయన ఇంటి దగ్గర ఎందుకు ఆపలేదు? పాయింట్ నెంబర్ 1, ఆయన థియేటర్కి వచ్చాడు కాబట్టి, ఏదంటే అక్కడంటే ఒక 400 మీటర్లు ఆయన కారు ఎక్కి ఇలా దండాలు పెడితే అభివాదం చేశాడు కాబట్టి మొత్తం అంటే అక్కడ జనాలు గుమ్ముగూడి మొత్తం జరిగిపోయిందని అంటున్నారు కదా.
అప్పుడు అల్లు అర్జున్ గారి మీద మీరు కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా. మరి పోలీసులు బందోబస్తు ఇచ్చి ఒక ముఖ్యమంత్రి వస్తే, లేదంటే ఒక ఎమ్మెల్యే వస్తే, రోడ్ షోలో చనిపోతే, లేదంటే తొక్కిసలాట చనిపోతే ఆ పోలీసుల్ని, ఆ ముఖ్యమంత్రిని, ఆ మంత్రుల్ని, ఆ ఎమ్మెల్యేలని మొత్తం అక్కడ నిర్వహించాలని ఎప్పుడు అరెస్ట్ చేసి మరి బొక్కలేయాలిగా ప్రధానికి? మీరంటే పర్మిషన్ లేకుండా వచ్చాడు కాబట్టి జరిగింది ఇది. జరిగింది మరి ఇదే ఇన్సిడెంట్ సార్, ఇది ఎక్కడ జరిగింది? కాదు కదా సార్, ఇదే పుష్కరాల్లో జరిగింది, పుష్కరాలు బందుకూరులో జరిగింది, గుంటూరులో జరిగింది, చాలా చోట్ల జరిగింది. నేను ఎందుకు అన్నాను, పోలీసులు వచ్చి నిన్న అసలు ప్రెస్ మీట్కి వచ్చి మొత్తం ఏదో వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసి అసలు మా తప్పేం లేదు, ఇక్కడ మొత్తం ఇదైపోయిందని చెప్పారు కదా. అది మీరు ఇవ్వాల్సింది కోర్టుకే ఉంటే. ఫస్ట్ పోలీసులు తప్పు, పోలీసులు బహిరంగ సమానం చెప్పాలి. ఇంకా రెచ్చగొట్టేటట్టుగా ఈరోజు వాళ్ళ ఫ్యాన్స్ని, ఇంకా లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇంకా ఉన్మాదులుగా తయారు చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థని ఎవరు ఉసుగొలుపుతున్నారు? ఓ ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో మాట్లాడాడు సార్. ఏమని మాట్లాడు? 3,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారండి, 4 టికెట్లు కొంటే 4 మూడు 12,000 అయింది. పర్మిషన్ ఇచ్చింది ఎవరన్నా? 3,000 రూపాయల టికెట్కు లేదంటే 1,000 రూపాయల టికెట్లకు పర్మిషన్ ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఎందుకు ఇచ్చారు మీరు పర్మిషన్ మరి అంతంత రేట్లు పెట్టి? ఒక నిమిషం సార్, ఓ సామాన్య కుటుంబం 30,000 రూపాయల జీతంతో 12,000 పెట్టి సినిమా చూశారు, అసలు అంత రేట్లు పర్మిషన్ ఇచ్చింది మీరు కదా. మరి ఇచ్చి తప్పు చేసి మీరే ఎంకరేజ్ చేసి ఈరోజు ఆయన ఏదో సభలో మీ పేరేదో పలకటంలో కొంత లేట్ అయింది, ఎవరికైనా తడబాటు ఉంటుంది, దాంతో 2 పక్క రాష్ట్రాలకు నేను చెప్తాను సార్ క్లియర్గా ఒకటి. నేను ఒక మాట, నేను అల్లు అర్జున్ గారి తరపున మాట్లాడలేదు. నాకు చెప్పండి సార్, అల్లు అర్జున్ గారు తడబడ్డారో మర్చిపోయారో ఏదో జరిగింది సీఎం పేరు సార్. అది లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఎవరో ఒక ప్రశ్న అడిగిన దానికి సమాధానంగా ఏం కాలేవని ఇరిగిందా, ఏం చెయ్యవని ఇరిగింది, ముఖ్యమంత్రి మాట్లాడు. ఏం అల్లు అర్జున్ కాలేవని ఇరిగిందా, చెయ్యవని ఇరిగిందా, అందరు పరామర్శకు ఎందుకు వెళ్ళారు? ఇదే రేవంత్ రెడ్డి గారిని దయచేసి నన్ను కంప్లీట్ చేయండి, నాకు 45 నిమిషాల దాకా టైం ఇచ్చారు. ఒక రేవంత్ రెడ్డి గారిని ఇదే జైలుకు పంపించినప్పుడు ఆయనకి ఏమైనా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా అని అందరూ ఆయనకు ర్యాలీగా తీసుకురావడానికి వచ్చారండి జైలు నుంచి. ఆయన ఇంటికి నేను తప్పు కదండి, నేను పాయింట్ రాజకీయాల మీద పూర్తి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు? అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఏ లెవెల్ గా అల్లు అర్జున్ గారు పేరు పెట్టినప్పుడు ఆయన ఒక్క నిమిషం మీరు అందరూ మాట్లాడేటప్పుడు నేను విన్నా, మీరు నోట్ చేసుకొని మాట్లాడారు. ఎవరికి అవగాహన ఉందో ఎవరికి లేదో రేవంత్ రెడ్డి గారు ఆయన తెలుగు భాష లెక్క 2 రాష్ట్రాల్లో ఉంటాడు, ఏడా ఉంటా ఆడా ఉంటా. తెలుగు భాష లెక్క రేవంత్ రెడ్డి గారు జైలుకు పంపారు దామోదర్ మీ పాయింట్ నోట్ చేసుకోండి, మీరు ఏం చెప్పాలి? మీ ఫైటింగ్ గురించి స్టీఫెన్సన్ బర్త్డే అనేది పెట్టారు వాళ్ళు, ఇప్పుడు అక్కడ దాకా పోతా వద్దు. మీ ఫైటింగ్ గురించి నేను డిస్కస్ చేయదలుసు. నేను క్లియర్ గా అడుగుతున్న పాయింట్ ఏంది, మీరు అసెంబ్లీలోని ఎన్ని కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా? ఒక హీరోనా? అవునండి, జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు హీరో అంటే ఏందని మీ ఉద్దేశంలో? ఆయన దేవుడా, భగవత్ స్వరూపుడా? ఈయనకంటే స్టార్ లేరా, ప్రభాస్ గారు లేరా, చిరంజీవి గారు అప్పుడు చట్టాల ముందు అందరూ ఒకటే. అల్లు అర్జున్ గారు దేవుడు గారు, రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు కదా, అవసరమే ఉంది. రేవంత్ రెడ్డి గారు పారేలేరా? మన ఎవరు రోజు ఉన్నారు, ఆయనకంటే ఇప్పుడు మీరు చేస్తలేరండి? ఆయన తీసుకెళ్ళి ఆయన కాలిరినా ఏం వచ్చింది? కాలిరినా అంటే ఏంది? ఆడ పొలం రాకేష్ గారు వస్తాను, రాకేష్ గారు ఒక్క నిమిషం. నేను అల్లు అర్జున్ గారి తరపున ఒకళ్ళతో వచ్చి మాట్లాడలా. సాటి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు అభిమానులు అడుగుతున్నారు, ఏమయ్యా మీ వీడియో కూడా పెట్టారు, రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి రాగానే బాగా ఏదో తెలుగుదేశంలో ఉన్నాడు, అప్పుడు టప్పెట్లు కొడతాడు, ప్రజల పక్షాన ఓటుకు డబ్బులు ఇస్తాడు, ఓటుకు కేసులో డబ్బులు ఇస్తారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికి చంద్రబాబు నాయుడు పార్టీలో వెంకటరెడ్డి గారు ఈ
ఈ కేసుకు సంబంధించి మాట్లాడండి. సార్ A11 గా ఉన్నటువంటి ఈ కేసు మాత్రమే ఒక నిమిషం ఆయన మీరు ఆపనండి. ఆగండి. ఆయన ఆపనండి. కామన్ సెన్స్ ఉంది బ్రదర్, మేము అట్లా మాట్లాడలేదు. ఓ నాయనా, మీరు ప్లీజ్. చెప్పలేదు. నేను చెప్తున్నాను. నేను చాలా నేను చెప్తున్నా, గట్టిగా ప్లీజ్, నేను మాట్లాడడానికి మళ్ళీ సమాధానం ఉండదు. ఒక్క నిమిషం. మీరు ఈ నేను ఇప్పుడు ఈ ఒక్క కేసుకు నిమిషం సంబంధించి సార్. మాత్రం మాట్లాడండి. A11 గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారా? పాయింట్ నెంబర్ 1. డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్. తీసుకుని నోటీసులు ఇవ్వకుండా, నోటీసులకి ఆయన పారిపోయాడు అయితే అది కూడా A1 కాదు కదా, A11 మీరు పెట్టింది. అంటే ఇది ఒక పథకం ప్రకారం ప్లాన్డ్ గా ఒక అరెస్ట్ చేయాలి, Yes. ఉన్నటువంటి ఇమేజ్ ని తీసేయాలి, Right. ప్రపంచవ్యాప్తంగా డిగ్రేడ్ చేయాలని మీకు కుట్ర. ఇది ఎప్పటి నుంచి మొదలైంది అన్నారు కదా, ఎప్పుడైతే 2024 ఎన్నికలకి మే నెలలో ప్రచారానికి వెళ్ళారో, ఏదైతే రంజాల సంబంధించినటువంటి శిల్ప రవిచంద్రారెడ్డి గారికి ప్రచారానికి వెళ్ళారో ఆ రోజు నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి మొదలైన తర్వాత అదే జనసేన ఎవరో కూడా తెలియదు మాకు ఇక్కడ. మీకు తెలియకుండా అరెస్ట్ చేశారు. దామోదర్ గారు, మీకు అవకాశం ఇస్తాను సార్. మీకు అవకాశం ఎవరో ఇస్తాను. తెలియకుండా పర్మిషన్ ఇచ్చారు, ఎవరో తెలియకుండానే బెనిఫిషియల్కి ఇచ్చారు, ఎవరో తెలియకుండా నేను అరెస్ట్ నంద్యాల చేశారు. ఏదో చెప్తున్నారు, అరే అది మాకు చెప్తే తెలియదు. చెప్పడానికి ఏమైనా ఉండాలి. నేను అవకాశం ఇచ్చాను సార్, ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఒక ప్రభుత్వం లేదండి, ఈయన కాదు సార్, దామోదర్ గారు. రెండు ఒక రాష్ట్రాలకు ప్రభుత్వం పెద్ద చిచ్చు ఇగో- పెట్టే కాదు సార్, ఒక బీహార్ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రాలకు చిచ్చు పెట్టే కాదు ప్రయత్నం సార్, ఒక ఒకేసారి ప్రభుత్వం మాట్లాడండి. అనేది ఇగో నేను అవకాశం అట్టయింది. ఇస్తాను. ఇంకొక సంబంధించినటువంటి ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళకి అవతల అంటే మా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినాయకత్వానికి సంబంధించిన వాళ్ళకి ఏదైతే ప్లాన్ గా ముందు నుంచి చేయాలనుకున్నారు దొరికారు, ఇక్కడ చేయించారు. అక్కడ చేయిస్తే తేడా వస్తుంది కాబట్టి ప్లాన్ గా ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది. సార్ ఎన్ని తొక్కిసలాట్లు జరగట్లేదండి, మరి వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి కదా. ఏదైతే ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రామిసెస్ ఇచ్చి, అయ్యా మీరు అధికారంలో రాగానే మీ రైతులందరికీ అది చేస్తామని ఇచ్చి, ఇప్పుడు 400-500 మంది రైతులు చనిపోవడానికి కారణమైనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. అందరికి ఒక రూలు, ఈయనకి ఒకటే రూల్ ఉంటుందా? దానికి ఎటకారంగా ఏమో కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, పరామర్శలకు పోయారు, వాళ్ళ ఇంటికి ఎందుకు పోలా? మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు వెళ్ళా పరామర్శకి? మీ మంత్రులు ఒక్క నిమిషం అండి. కాదు సార్, చనిపోయింది బండి రేవంత్ శోభరాజ్ రెడ్డి గారు ఈ పాయింట్ ఓకే. సార్, ఒక్క నిమిషం ఈ పాయింట్ బానే ఉంది. దానికి ఆన్సర్ అడుగుతాను. కాదు సార్, మీ ఇండస్ట్రియల్ సినిమా సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు పోలా? నిన్నటిదాకా ఎందుకు పోలా? రైట్, ఇది మాత్రం ఒకటి. పరామర్శకు పోలేదు అన్నారు కదా సార్, మీ ప్రభుత్వం తరపున మీరు ఎందుకు పోలేదు? మరి ఒక ఇన్స్టెంట్ జరిగితే మీరు కూడా వెళ్ళాలి కదా. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్. రెండు ఒక నిమిషం సార్, ఒక నిమిషం. దాడి జరిగిన దాని మీద No, అన్నారు ఒక్క కాబట్టి నిమిషం, వీళ్ళందరూ దామోదర్ ఎవరు సార్? వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఈ ఫోటోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇది చూడండి సార్, ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు రేవంత్ రెడ్డి గారి పక్కన ఫోటోలు ఉన్నాయి. ఎవరైతే చూడండి సార్, జూమ్ చేయమని. అంతకంటే ముందు నరేందర్ రెడ్డి, కొడంగల్ నరేందర్ రెడ్డి మనుషులు అని చెప్పేసి అంతకంటే ముందు ఫోటోలు ఉన్నాయి, అవి కూడా ఎవ్వరు చూపిస్తాను. కాదు వాళ్ళ అవునండి, నరేందర్ రెడ్డి మనుషులు అని చెప్పేసి, కొడంగల్ మనుషులు అని చెప్పేసి ఛాలెంజ్ అది కూడా చేస్తున్నా. ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు BRS ఎవరు మీ లాంగ్వేజ్ పార్టీలో లేరు? మాట్లాడొద్దు వెంకటరెడ్డి గారు. మీరు మీరు BRS మీరు లాంగ్వేజ్ ఎవరు- మాట్లాడుతున్నారు. మీరు ఎవరు మీ మీరు పార్టీలో లేరు? BRS లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. సరే జెడ్పీటీసీ సరే, ఒక్క నిమిషం, contestant. నేను బీఆర్ఎస్ మాట్లాడుతున్నా జెడ్పీటీసీ అంటున్నారు కదా, కాంగ్రెస్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరైతే మీరు బీఆర్ఎస్ కాదు, లేకపోతే second. కాంగ్రెస్ కాదు, నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అది. Right. ఇప్పుడు మినిస్టర్లకి, లేకపోతే సెలబ్రిటీస్లకి, లేకపోతే కామన్ మ్యాన్లకి ఏదైనా ప్రొసీజర్ వేరు ఉంటాయా? ఎవ్వరికి ఉండవండి. కదా? It's all same. Right. ఒకవేళ నేను స్ట్రైట్ క్వశ్చన్, ఒకవేళ ఇలాంటిది నెక్స్ట్ పొలిటికల్ దాంట్లో జరిగితే మాత్రం ఇదే కేసులు అందరి మీద, అలానే ఎవరైనా ఒకవేళ ప్రభుత్వం చేయలేకపోయి దాని వల్ల నష్టపోయి చనిపోతే వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఖచ్చితంగా తీసేశారు. చట్టం No, యొక్క ఇది అర్థం నోటీస్ పాయింట్ చేసుకుంటారు. పబ్లిక్ అందరూ చూస్తున్నారు. ఈశ్వర్ అయితే గారు ఇప్పుడు ఒకటే నిమిషం, ప్రభుత్వం ఈశ్వర్ ద్వారా గారు నష్టపోయిన ప్రతి మీరు- ఒక్కరు కూడా మీరు ఏమని ఆలోచిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మొన్న అసెంబ్లీ సమావేశాలలో. అవును. కేసు నమోదైంది అంతకు ముందే. అవును. ఏది 4వ తారీఖు నాడు స్టాంపేడ్ జరిగినప్పుడు 5వ తారీఖు నాడే కేసు నమోదైంది. మీరు దాన్ని రాజకీయం చేసి ఇప్పుడు డిస్కషన్ లో కూర్చున్నాం కానీ చట్టం తన పని తాను అప్పటి నుంచే చేసుకుంటూ పోతుంది. ప్రశ్నలకు ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు పరామర్శించలేదన్నారు. బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఈ రెండింటిని కాసేపు పక్కన పెడదాం సార్. కోర్టులో కేసు ఉంది. స్టార్టింగ్ డిబేట్ లోనే ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈశ్వర్ గారు ఏమని, దీన్ని అసలు అంతకుముందు ఏమీ లేదు, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడటం వల్ల మేము ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. మేము ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. మేము ప్రతిపక్షం రేజ్ చేసినప్పుడు ప్రధాన పక్షంగా, పాలక పక్షంగా మేము ఆన్సర్ చెప్పాలి. ఓ పక్క కోర్టులో కేసు ఉండగా మరి ముఖ్యమంత్రి కూడా మాట్లాడకూడదు కదా. రైట్ రైట్, అదే 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 question. ఎందుకు కోర్టులో ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి? సీఎం ఎందుకు అసెంబ్లీ అంటే మాట్లాడదని అల్లు అర్జున్ గారు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారండి, మాట్లాడారు? మీడియా ముందు వచ్చి మాట్లాడారు, మాట్లాడకూడదు అన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడకూడదు కదా. గవర్నమెంట్ కోర్టులో కేసు ఆన్సర్ చేయండి. ఈశ్వర్ గారు, ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వానికి ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. నెంబర్ 1. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చెప్పారంటే ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆన్సర్ చేసినట్టే. అసెంబ్లీలో ఆయన ఫస్ట్ చెప్పింది కాదు మాట. అవతలున్న మిత్రుడు ఏది అక్బర్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు రేజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం అంశం రేజ్ చేసినప్పుడు అల్లు ఒక్క అర్జున్ నిమిషం గారు వినండి. సార్, అసెంబ్లీలో క్వశ్చన్ వచ్చింది సార్. మీరు గవర్నమెంట్ ఆన్సర్ అసెంబ్లీలో చేయాలా లేదా? చేయాలి, చేయాలి. ఒక రెండు గవర్నమెంట్ గంటలు ఆన్సర్ చేయాలి. కాదని వెంకటరెడ్డి, మీరు అసెంబ్లీలో చూడండి, ప్రపంచంలో అవతల వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చేద్దా? ఈయన ఎట్లా మాట్లాడతారు అసలు? ఏ సమస్య లేవు, అల్లు అర్జున్ సమస్య ఒక్కటే ఉంది. అరే, అట్లా పొద్దు నుంచి ఒక లేచిన దాకా ఇదే నిమిషం, ఒక పంచాయతీ. నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం.
ఇప్పుడు నేనేమంటాను, వెంకటరెడ్డి గారికి నాకు తెలిసి ఆ ప్రతిపక్షము అసెంబ్లీ ఎలా జరుగుతుంది దాని మీద, తెలంగాణ రాజకీయాల మీద సంపూర్ణ అవగాహన లేదని అయితే నాకు అర్థం ఓటుకు నోటు కేసులు వెళ్ళాడని ఎవరు విషయం. మాట్లాడారు? అట్లా చెప్తే Please, మేము మీరు ఇంకా వేరే అక్కడికి మాట్లాడాలనుకుంటారు. వెళ్ళకండి. ఇక్కడ కూర్చొని ఆ మాట ఈ కేసు గురించి మాట్లాడదాం సార్. ఓటుకునేటంటే మేము ఇంకేమన్నా 16 నెలలు మేము అంటామా? అవును, మీ పార్టీ ఏదో పెట్టించింది. 16 మీ పార్టీ ఏదో నెలలు వద్దు సార్, ప్లీజ్ మీ పార్టీ పెట్టింది. ప్లీజ్ వెంకటరెడ్డి గారు, దామోదర్ గారు, ప్లీజ్ ప్లీజ్ ఈ రోజు మళ్ళీ ఒక్క నిమిషం రాకేష్ గారు దయచేసి నేను వస్తాను, మీకే అవకాశం ఇస్తాను నెక్స్ట్. ఈశ్వర్ గారు, ఆ రోజు ప్రధాన పాలక పక్షంగా ఉన్న మేము, మాకు ఒక మిత్రపక్షంగా ఉన్న ఏఎంఎం కావచ్చు, సో వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు అవి. అంతేగాని రేవంత్ రెడ్డి గారు సపరేట్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, చట్టం ఆనాడే డిసెంబర్ 4 నాడు ఇన్సిడెంట్ అయితే డిసెంబర్ 5 రోజే చట్టం కేసు నమోదు చేసి దానికి ఆల్రెడీ దాని యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అబాండాల మీద, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఏదైతే కుట్రపూరితమైన రాజకీయాల మీద తెలంగాణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది. తర్వాత పోలీసులు కూడా నిజ నిజాలు చెప్పాలి కదా. ఒక పాయింట్ అయితే బాగానే రేజ్ చేశారు సార్. వస్తున్నాను సార్, మీ దగ్గరికి వస్తున్నాను, దానికి కూడా ఆన్సర్ చేయాలి. ఎంతసేపు ఇంకోటి ఈశ్వర్ గారు, నేను మళ్ళీ వెంకటరెడ్డి గారిని పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మీరు, స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మీరు. ఎగ్జాక్ట్లీ. సరే, ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఇటువంటి ఘటనలు జరగకూడదు, ఆ కుటుంబానికి చాలా పెద్ద నష్టం జరిగింది. పైగా నేను ఆ తల్లిదండ్రులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ తల్లిదండ్రుల్లాగా మీ పిల్లల్ని చూడకండి, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలకు తీసుకెళ్ళకండి, తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు కూడా నెరవేర్చండి. మీరు మంచి చెప్పాలి పిల్లలకి. ఈ రోజు కాకపోతే 4 రోజుల తర్వాత చూద్దాం, నష్టం ఏం లేదు. ఈ షోకి ఈ రోజే, ఈ స్పెషల్ షో చూస్తేనే సినిమా చూసినట్టు కాదు. ఎప్పుడైనా చూడొచ్చు, సినిమా బాగుందంటే ఎప్పుడైనా చూడొచ్చు, ఎప్పుడైనా అవకాశం దొరుకుతుంది, అప్పుడు వెళ్ళొచ్చు. ఇలాంటి పనులు మాత్రం చేయకండి, ఇలాంటి ఘటనలు కూడా జరగకూడదు. జరిగిన తర్వాత ఇంత పెద్ద ఇష్యూ అవుతోంది కదా, ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఏం మీ పార్టీ నాయకులు వెళ్ళి పరామర్శించకూడదా అని. అదే ప్రభుత్వం, ఒకటి చెప్తాను. ప్రభుత్వం ఒక తల్లి దృక్పథంతో బండ్రు శోభారాణి గారు, నేను డేట్ కూడా చెప్తానండి, మొన్న అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా బన్నివాస్ గారు వెళ్ళారు అంతకంటే ముందు, అంతకంటే అల్లు అర్జున్ మొన్న గారు జగపతి చెప్పారు బాబు, అంతకంటే ముందు మా జగపతి పార్టీ బాబు వాళ్ళు గారు నాయకులు చాలా మంది వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు, ఒకరే కాదండి. ఎవరు? చైర్మన్ పదవులలో ఉన్న వాళ్ళని చెప్తున్నాను. బండ్రు శోభారాణి గారు మొన్న వెళ్ళి పరామర్శించారు. తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉండడం వల్ల, ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండడం వల్ల తన రిప్రజెంటేటివ్ ని పంపిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు వెళ్ళినా ప్రభుత్వం వెళ్ళినట్టే, ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు వెళ్ళినా ప్రభుత్వం వెళ్ళినట్టే. రాజకీయ అవగాహన రాకేష్ గారు, సరే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సరే ఇవన్నీ అంశాలన్నీ ఒక అంశం అయితే, అసెంబ్లీ అంశానికి వచ్చి ఇప్పుడు కేసు ఫైల్ అయింది అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను ఏమంటున్నా అంటే, అక్కడ దామోదర్ గారు ఉన్నా ఎవరున్నా కేసు ఫైల్ అయింది. సరే, మానవీయ కోణంలో తప్పకుండా ఆ పిల్లలకు హెల్ప్ చేయాలి, ఆ ఫ్యామిలీని ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది, దానికి ఒప్పుకున్నారు. అల్లు అరవింద్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫిలిం శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తీరిక లేదు, హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తీరిక లేదు, కనీసం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి దిల్ రాజు గారికి కూడా ఓపిక లేదు. ఉందండి, సమయం లేదు. 1 minute సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సార్. 1 minute సార్, అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అదే సార్ నేను చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రభుత్వంలో ఎవరికి బాధ్యత లేదు, ఆ బాధ్యత అంతా కూడా ప్రజలదే. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చ, ఇంతకుముందు చెప్పిన దాంట్లో అసెంబ్లీలో జరిగిన చర్చలో సార్, మీరు కావాలంటే ఆ విజువల్ తెప్పియండి. మా దగ్గర డబ్బులు లేవు, మేము తులం బంగారం ఇవ్వలేము, 25,000 2,500 ఎవరికి ఇవ్వలేము, మేము అంటే సంపూర్ణంగా రుణమాఫీ చేయలేము, మేము 4,000 పెన్షన్ ఇవ్వలేము అని చెప్పేసి ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే నేను ఏమి ఎలక్షన్ హామీలు అమలు చేయట్లేదు అని చెప్పడానికి, దాన్ని కవర్ చేసుకోవడానికి మా మిత్రుడు, చెరువు మధ్యలో కాలేజీ కట్టుకున్నటువంటి మా మిత్రుడు ఎంఐఎం అక్బర్ గారు చెప్పినటువంటి విధంగా మేము ఆ ప్రశ్నకు సమాధానం గంట సేపు ఇచ్చాం. నేనేమంటున్నా అంటే, అదే మరి ఈ కాలేజీకి మాత్రం హైడ్రా వెళ్ళలేదనే మీ ఉద్దేశం? హైడ్రా వెళ్ళలేదు సార్, ఎందుకంటే దానికి తిరుపతి రెడ్డి గారికి స్టే వచ్చినట్టే వాళ్ళకు కూడా స్టే వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సరే ఇప్పుడు సమస్యను పక్కదారి పట్టేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయదు, చర్చ జరుగుతుంది, ప్రజలకు సూటిగా వెళ్ళాలి. ఎస్, తప్పకుండా మానవీయ కోణం ఉండాలి. నిజంగా కూడా మీరు చేసినటువంటి విజ్ఞప్తిని మేము కూడా చేస్తున్నాం. పిల్లలను తీసుకొని అట్లాంటి షోలకు వెళ్ళకండి, లేదా మహిళలు కూడా మాక్సిమం అవాయిడ్ చేయండి. సరే, ఫ్యాన్స్ అందరికి ఉంటారు కావచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఏమంటున్నా నేనేమంటున్నా అంటే, దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, ఈ కాడ నుంచి ఈ రాష్ట్రంలో డిక్లేర్ చేయండి కాంగ్రెస్ పార్టీగా, ఎవరికి బెనిఫిట్స్ అయ్యాం,
ఎవరికి ప్రైజెస్ హైక్ చెప్పారు కదా, వన్ మినిట్ సార్, చెప్పడం కాదు సార్. సార్ కనీసం నేనేమంటున్నా అంటే ఈ రోజు థియేటర్కి వెళ్తే సార్ మాల్లో అంటే ఏదైనా సినిమా చూడడానికి వెళ్తే 600-700 రూపాయలు సార్ పాప్కార్న్ ఒక డబ్బాకి. అవును, సమోసా తినాలంటే 150 రూపాయలు సార్. సినిమా టికెట్ కంటే ఎక్కువ వాళ్ళ పిల్లలకు కొనిచ్చేటువంటి తినుబండారాలు అయిపోతున్నాయి సార్. అవును. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏటి మీద చర్యలు తీసుకోవచ్చు సార్. వాళ్ళ ట్యాక్సులు కావాలి, వాళ్ళు ఓన్లీ ప్రభుత్వం అంటే పాప్కార్న్లు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే రేటు పెట్టుకున్నాం సార్. నో సార్ సార్ నేను ఒక మాట చెప్తాను. అందరు ఏ ప్రభుత్వం ఉన్నా అదే వాళ్ళ దందా వాళ్ళది, అక్కడ ఆ దందా అయితే నడుస్తుంది గవర్నమెంట్ ఏదున్నా. రైట్ సార్, నేనేమంటున్నా అంటే మొత్తం మేము బ్యాన్ చేస్తామని చెప్తున్నారు కదా, నేను ఒకటే అడుగుతున్నా సార్. ఈ రోజు అల్లు అర్జున్ గారికి ఇప్పుడు అది జరిగినటువంటి మానవీయ కోణంలో తప్పు జరిగిందని చెప్పారు, మరి మిగతా మానవీయ కోణాల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు సార్? మధ్యాహ్నం ఆహారంలో వాళ్ళంతా 50 మంది విద్యార్థులు చనిపోయారు సార్, దాంట్లోకి ఎందుకు మానవీయ కోణం లేదు సార్? ఆ విద్యాశాఖ మంత్రి మీద కేసు ఎందుకు పెట్టద్దు? విద్యాశాఖ మంత్రి మీద కేసు ఎందుకు పెట్టదు? ఈ రోజు విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి కదా. రాకేష్ గారు, ఆనాడు సబితమ్మ గారు ఉన్నప్పుడు 600 మంది గురుకులము బాసర ఇష్యూ ఎప్పటి నుంచి జరిగింది? బాసర్లో ఎంతమంది చనిపోయినారు? రాకేష్ గారు, మీరు సాంప్రదాయాన్ని ఇప్పుడు మాట్లాడద్దు. రాకేష్ గారు, మీరు శుద్ధ లెక్క మాట్లాడద్దు. ఆనాడు గురుకులంలో చేసినప్పుడు ఎందుకు పోలేదు మీరు? కాదండి, మీరు చెప్పండి, ప్రతి గురుకులంలో ఆనాడు ఎలుకలు తిన్నప్పుడు ఏం చేసినారు మీరు? హాస్పిటల్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టారు, సబితమ్మ గారి మీద ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి పిల్లలని గుర్తుకొస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే నిమ్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు కదా సార్. ఈ రోజు నేనేమంటున్నా అంటే ట్రీట్మెంట్ ఇస్తే చనిపోతే కనీసం పరామర్శించలేదు సార్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేనేమంటున్నా అది కాదు సార్, అల్లు అర్జున్ అంశాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు అమలు చేయలేనటువంటి హామీలన్నింటి పక్కదారి పట్టేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే సార్. ఇంతకుముందు అన్నారు మేము ఎవ్వరికి రక్షణ ఇయ్యం, ఓన్లీ ట్యాక్స్ వసూలు చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ రెవెన్యూ కావాలి తప్పితే ట్యాక్స్ అది మీ పార్టీకి చెప్పండి, మీ సోషల్ మీడియా వర్కర్స్ చెప్పుకోండి. ఇంతకంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. అల్లు అర్జున్ విషయం మీద ట్రోల్ చేయడం బంద్ చేద్దామని మీ పార్టీ చెప్పుకోండి, మీ పార్టీ అధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు చెప్పుకోండి. మాకు చెప్పడం కాదు, టీవీలో రాజకీయ పార్టీగా ఎక్కడైనా ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రశ్నించకూడదు అంటారు. ఎగ్జాక్ట్లీ, నేను ప్రశ్నించకూడదు. ఏదైనా జరిగినప్పుడు రాకేష్ గారు ఇచ్చిన రాకేష్ గారు ఇచ్చిన సలహాలు ఏంటంటే పెద్ద అంశాలు ఉన్నాయి, వాటి మీద ఫైట్ చేద్దామని ఆయన సలహా ఇచ్చారు. ఆ సలహా మాకు సోషల్ మీడియా తద్వారా మనందరం కూడా చేద్దామంటున్నాం. ఈ విషయం చిన్న విషయం, దీని గురించి మీరు మాట్లాడి అనవసరంగా ప్రభుత్వం కూడా థియేటర్ కు ఆయన బిఫోర్ డిసైడ్ అయ్యి సంపానికి వచ్చిందని మీరు కేసు పెట్టిరా? కాదు సార్, కేసు పెట్టంగా ఎవడొద్దు అంటలేడు, కేసు కోర్టులో ఉన్నది. మీరు అదే ప్రజా కోర్టులో ఎందుకు పెడుతున్నారు? మళ్ళా ప్రజా కోర్టులో పెడతామంటే అన్ని కేసులు పెడతాం, మీకు అప్పుడు న్యాయస్థానాలు అవసరం లేదు. మీలాంటి అబద్ధాల ప్రతిపక్షం ప్రజల ముందు కూడా ఉంచాల్సి వస్తుంది. ప్రజా దర్బార్లో కూడా నిజ నిజాలు తెలియాలి కాబట్టి ప్రజల ముందుకు రావాల్సి వస్తుంది. కోర్టులో ఎందుకు మరి? కోర్టులో ఉన్న అంశం మీద మీరు ఎట్లా క్వశ్చన్ చేసిండ్రు? కోర్టులో ఉన్న అంశం మీద మీరు ఎట్లా క్వశ్చన్ చేసిండ్రు? సార్ మీరు క్వశ్చన్ చేసినప్పుడు మేము ఆన్సర్ చెప్పకూడదా? 1 మినిట్ ఒకటే చెప్తున్నాను, కోర్టులో ఉన్న కేసును మీరు అసెంబ్లీలో ఎట్లా చర్చిస్తారు? కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని పోలీసు వాళ్ళతో హోంశాఖ మంత్రిత్వం ఎట్లా పెట్టిస్తుంది? పాపం పోలీసు వాళ్ళకి తప్పులేదు సార్, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం హోంశాఖ మంత్రి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈయన ఈ ఏసీపీ మీద ఏం చర్యలు తీసుకున్నారు? డిస్మిస్ చేశారు సార్. సార్ ఈశ్వర్ ఎక్కడ రాజ్యాంగం ఉంది? పోలీసులకి ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా అంటే ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మాకు లీవులు కావాలి, మాకు 26 రోజులు డ్యూటీ కాదు, మాకు 14 రోజులకు ఒకసారి నాకు లీవ్ ఇయ్యని రోడ్డు మీద ధర్నా చేస్తే, వాళ్ళను వాళ్ళ కుటుంబాలు ధర్నా చేస్తే 39 మంది కానిస్టేబుల్ డిస్మిస్ చేసేస్తారు వీళ్ళు, అదే పోలీస్ డిపార్ట్మెంట్ లా. మరి ఈ రోజు ఈయన ఎందుకో డిస్మిస్ చేస్తామని చెప్పారు. కానిస్టేబుల్ మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడో రోమాలు ఎంచుకుంటున్నారు. పోలీసుల ఉద్యోగమా? కాదండి, సస్పెన్షన్ ప్రభుత్వానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? సస్పెన్షన్ అంటే సస్పెన్షన్ ఉద్దేశం ఏంది? ఆయన తీసేసినామని. అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన సస్పెండ్ చేసిండు.
సస్పెండ్ చేసిన వ్యక్తి ఆయన స్వతహంగా వ్యక్తిగతంగా వచ్చి ప్రెస్ మీట్ Dismiss చేయండి. పెట్టినందుకు మేము యాక్షన్ Dismiss చేయండి. యాక్షన్ తీసుకుంటున్నాము Dismiss that person. యాక్షన్ తీసుకుంటున్నాము పోలీస్ శాఖకు ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళింది ఇంతవరకు యాక్షన్ కూడా. తీసుకుంటున్నది డీజీపీ వాళ్ళందరూ యాక్షన్ తీసుకుంటారు డిస్కస్ చేసి యాక్షన్ తీసుకుంటారు ఎందుకు తొందరపడతారు? రైట్ ప్లీజ్. బ్రదర్ దామోదర్ని ఎవరన్నా దామోదర్ బ్రదర్ని ఈ తాట తీస్తా నీ తోలు తీస్తా అంటే అమ్మో ఈయన రాను భయం కేసు పెట్టడా వెళ్ళి అవతల అరెస్ట్ చేయాలి కదా. మరి అట్టా నువ్వు సస్పెండ్ అయినటువంటి ఆ పోలీస్ ఆఫీసరు ఓ ప్రముఖ హీరోని ఈరోజు ట్యాక్స్ కడుతున్నటువంటి వ్యక్తిని ఏమన్నాడు, తాడు తీస్తా తాడు తీస్తాను అంటున్నాడు. ఆయన కదా మొత్తం ఎందుకు ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యారు? పోలీసులను ఉద్దేశించి ఏమైనా మాట్లాడారనా ఇంకేమన్నా ఏంటి కారణం? అట్లా కాదండి. ఆయన ఎందుకు చెప్తారో నేను చెప్తాను. సంధ్యా థియేటర్ లోకి వెళ్ళినప్పుడు అంటే ఈయనకి ఆల్రెడీ పర్మిషన్ లేదని తెలుసు కాబట్టి ఈయన ఓన్ బాడీ గార్డ్ వర్గాన్ని తెచ్చుకున్నాడు. ఒక 60-70 మందిని బౌన్సర్లను తెచ్చుకున్నాడు. తెచ్చుకుని అక్కడ ఏ చిన్న కానిస్టేబుల్ వాళ్ళందరూ ఉంటారు కదండి, కానిస్టేబుల్ లెక్కపత్రం లేకుండా వాళ్ళను తోసేశారు. వీడియో కూడా చూపించారు. తోసేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ అంటే ఒక పౌరుషం ఉన్న కాకి చొక్కా వేసుకున్న వ్యక్తిగా సరే సస్పెన్షన్ లో ఉండొచ్చు కాబట్టి ఆయన ఆ పౌరుషంతో ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన పెట్టినాడు తప్ప ఆయన దానికి ప్రెస్ మీట్ పెట్టడం ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా కాదా అన్నది అంశం. ఆయన అసలు పెట్టుడిని ఉండకూడదు. ఆయన పెట్టుండి ఉండకూడదు. ఆయన పర్సనల్ గా వ్యక్తిగతంగా పెట్టిండు. దానికి ప్రభుత్వం సమర్థిస్తలేదే. మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినాం. ఈ రోజు డీజీపీ నిన్ననే పెట్టినాడు. ఆయన నిన్ననే పెట్టినాడు. యాక్షన్ తీసుకుంటాం. మీరు ఫాలో అవుతలేరు వార్తల్ని మీరు ఫాలో అవుతలేరు. చూడండి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. ఈవెన్ ఈ రోజు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కూడా అల్లు అర్జున్ చేసిన విషయాన్ని బట్టి ఎగ్జిబిటర్లు వీళ్ళని రేట్లు పెంచొద్దని చెప్పేసి వాళ్ళు కూడా డిక్లరేషన్ ఫిల్మ్ ఛాంబరే వాళ్ళతో లేదు, మాతో ఎందుకు మాట్లాడతారు? అట్లా వీడియోలు అంటే మా దగ్గర బోలెడ్ ఉంటాయండి. అదే కోమటిరెడ్డి గారు 25 లక్షలు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చారు. అదే కోమటిరెడ్డి గారు మీరు అడిగారు ఆయన ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి. కోమటిరెడ్డి గారు మొన్న వెళ్ళారు కదా ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఇచ్చారు కదా 25 లక్షలు. ఇట్లా వీడియోలు నా దగ్గర బోలెడ్ ఉన్నాయండి. మీరు వీడియోలు చూపిస్తానంటే నేను కూడా పట్టుకొని వస్తాను వీడియోలు. వినిపించినది ఏంటో తెలియదు. దేని విషయం మీద చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. 1000 కోట్లు దాటిపోయింది, మీకు నష్టం ఏమి లేదండి. 25 కోట్ల రూపాయలు ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త అడకపోవచ్చు కానీ ఎవరు అసలు మాట్లాడింది ఎవరండి? క్లారిటీ ఇవ్వండి. కాదండి ఎవరో మాట్లాడిందని వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ పార్టీ ఒక 30 సెకండ్లు కూడా వెళ్ళకపోతే నీకు ఎందుకు? నేను చెప్తే ఎవరు మాట్లాడారు, ఎవరు వీళ్ళందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎవరు చెప్పండి అరే వెంకటరెడ్డి ఎవరో చెప్పకుండా ఎట్లేనిది ఏంటిదో చెప్పండి మీరు. ఎవరో చెప్పండి ఫస్ట్ మీరు ఎవరో చెప్పండి. ఎవరు ఆయన? మీ ఉస్మానియా జేఏసీ అనో మీ తెలంగాణ ప్రతినిధో లేదా మీ కాంగ్రెస్ పార్టీ అవగాహన లేదండి. జేఏసీ అంటే 1500 మంది వెళ్ళి మొట్టిస్తా అంటే వీడియో ఎవరు అది? వాళ్ళు పౌరుడా ఆంధ్ర పౌరుడా లేదంటే పశ్చిమ బెంగాల్ పౌరుడా ఎవరైతే మాట్లాడితే మేము ఎందుకు రెస్పాండ్ అవుతాం? అలాంటి వాటిని మేము డీజీపీకి మేము నోటిఫై చేస్తాం. యాక్షన్ తీసుకోమని మీరు ఇది ఇంటే ఆయన నష్టపడ్డారు. మేము ఎందుకు నష్టపోతాం? 30 సెకండ్లు అంటే ఆయన నొప్పండి బ్రదర్. వెంకటరెడ్డి ఒకటే అంటున్నా, ఆ వీడియో మాకు పంపించండి, మేము డీజీపీకి అటాచ్ చేస్తాం. సస్పెండ్ అయిన పోలీసు అంత పెద్ద వీడియో ఉంటారు మళ్ళీ ఇంకోటి బ్రదర్ జేఏసీ అంటే పార్టీ సంబంధం కాదు. మీరు జేఏసీ గురించి వాళ్ళు ఎవరైనా కానీ ఏం చెప్పాలి? ఒక్క నిమిషం సార్. కాంగ్రెస్ పార్టీ కాదనుకుని ఎవరో అయితే మన ఏంటది ఏముంది వీడియోలో? ఏముంది? ఎందుకు ఆ వీడియో ఎవరికి కుటుంబానికి అడగట్లేదు, రేవంత్ వాళ్ళ భర్త అడగట్లేదు. 25 కోట్లు ఇవ్వాలి, రష్మికి 15 లక్షలు ఇవ్వాలి సార్, మొత్తం లేకపోతే 1500 మంది తీసుకొని వెళ్తాడంటే. ఇప్పుడు ఒకటి రెప్యూటెడ్ పర్సన్ మాట్లాడితే విందాం. రెప్యూటెడ్ పర్సన్ ఏదైనా పార్టీ పొజిషన్ ఉన్న పర్సన్ కానీ మాట్లాడితే విందాం. ఆయన పక్కన పెట్టండి. అంటే ఓపెన్ థ్రెట్ కనిపిస్తూ ఉంది కదా. ఎవరైతే ఉంది ఎక్కడుంది శాంతి భద్రత? పోలీస్ ప్రొటెక్షన్ అని చెప్తున్నాడు. వీడియో ఉంది. అల్లు అర్జున్ గారికి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం. దాడి జరుగుతుంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం.
రాకేష్ గారు ఖచ్చితంగా రాకేష్ పోస్ట్ గారు, ప్రొడక్షన్ మీరు ఇస్తారు. ఇద్దరు ఆగండి. భలే ఇచ్చారు. One minute, sir. ఎంత గొడవ One minute, జరుగుతుందో sir. పోస్ట్ ప్రొడక్షన్ ఇస్తారు. హీరోకు ఆటోలో 10 మంది వెంకటరెడ్డి దాడి గారు, చేసే అంత ప్రొటెక్షన్ వెంకటరెడ్డి ఇచ్చారు. గారు, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం, మళ్ళీ ఎందుకు ఒక్క నిమిషం లేదు? మళ్ళీ అదేమంటే మీరు ఆ పార్టీ సార్, తరఫున సార్. అట్లా ఈ పార్టీ తరఫున ఎవరు నేను మనిషిగా మాట్లాడుతున్నా అదేవడో రైట్, రైట్. అన్నాడు. మేము మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అంటే ఆ వీడియో ఆడెవడో మీద వచ్చి ఏదైతే బూతులు ఉందో, తిడుతున్నాడు, ఆ వీడియో సస్పెండ్ మాకు ఇంకా అయినటువంటి- notify రాలేదు. ఆహా, కాదు సస్పెండ్ ఆయన మీద అయినటువంటి యాక్షన్స్ పోలీసులు ఉంటాయి, ఈశ్వర్ గారు. ఆయన మీద యాక్షన్స్ ఉంటాయి, మీరు రేపు రాసి పెట్టుకోండి, వచ్చి యాక్షన్స్ 10 ఉంటాయి. రోజులు ఆగేలా. సార్, ఈయన కూడా 11 రోజుల తర్వాత వచ్చింది కదా ఇద్దరు యాక్షన్. ఈశ్వర్ అల్లు గారు, అర్జున్ కూడా ఈశ్వర్ 11 గారు. రోజుల తర్వాత వచ్చింది కదా యాక్షన్. చూస్తుంటారు సేమ్ డే రేపు కాదు. తెల్లారైతే మొత్తం తెల్లబడతారేమో వచ్చి. వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. కొద్దిగా రాకేష్ గారు, నాకు ఇద్దని వేస్తుంటారు. రాకేష్ గారు ప్లీజ్. సార్ రాకేష్ సార్ ఆ వెంకటరెడ్డి గారికి అంటే వెంకటరెడ్డి గారు ఆ పర్సన్ చూపిస్తున్నారు కానీ దయచేసి మా ఓవి చేసి బదనాం చేయకండి సార్. మేమంతా ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళం. ఒకటే చెప్తున్నాను. అది పూర్తిగా చెప్పు, రాకేష్ పూర్తిగా అన్న నేను మిమ్మల్ని బదనాం చేయటం కాదు. మన ఈ కొడంగల్ పేరుతో ఎవరైనా అట్లా చేసినా లేదు, వాళ్ళని one మనం యాక్షన్ minute, తీసుకుందాం సార్, సార్, అంటున్నాం. ఒక్క నిమిషం సార్. నేను అందరిని అంటలే, ఎందుకంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో. నాకు లేదు, సార్, మీ నేను ఆర్గనైజ్ నేను ఓయి ఏమంటున్నా చేస్తున్న అంటే చాలా మంది చెప్పండి, ఫ్రెండ్స్ ఉన్నారు. చెప్పండి. నేను అందరిని అంటలే. One ఆ minute, పేరుతో ఎవరు ఒకవేళ దాడి చేసిన One minute, దాడి sir. చేసిన వాళ్ళు ఏమన్నారు? One minute, ఓయూ చేసి అన్నారు. మరి మీకు ముద్ర పడింది కదా, అది కాంగ్రెస్ పార్టీ మనుషులు ఓయూ కనపడ్డారు. జేఎస్ అయినా Yes, sir. ఎవరైనా సరే ఒక థ్రెట్ అనేది కనిపిస్తోంది, మేము దాడి చేస్తామంటున్నారు కాబట్టి ఏం యాక్షన్ తీసుకుంటారనేది. ప్రభుత్వం అక్కడ సార్, ఓయూ సార్, చేసినా సార్, కాంగ్రెస్ సార్, పార్టీనా కాదు, బీఆర్ఎస్ కాదు, ఇది సమస్య కాదు, కాదు. ఈశ్వర్ ఈశ్వర్ One గారు minute. ఒకటే చెప్తా. అవసరం One ఉంటే minute, sir. రేవంత్ రెడ్డి One గారిని minute, sir. కలుస్తా. అల్లు అర్జున్ సార్, గారికి సార్, కంప్లీట్ ఈశ్వర్ ప్రొటెక్షన్ గారు, చెప్తాను. ఈశ్వర్ గారు. ప్రభుత్వంగా నేను ఈశ్వర్ చెప్తాను. గారు. కాంగ్రెస్ పార్టీ రైట్, అధికార రైట్. ప్రతినిధిగా ఈశ్వర్ గారు, ప్రతి- ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు రైట్, రైట్. అని రాకేష్ గారు, చెప్పమన్నా రాగారు. రాకేష్ గారు సార్, ఈశ్వర్ గారు ఆయన కొడంగల్ కాన్స్టిట్యున్సీ యూత్ అధ్యక్షునిగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి శ్రీను ముదిరాజ్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా కొడంగల్ కాన్స్టిట్యున్సీ లో కంటెస్ట్ చేశాడు. ఆయన నోడగొట్టింది మైపాల్ ముదిరాజ్ అనేటువంటి విద్యార్థి నాయకుడు. ఇద్దరు క్లాస్మేట్లే. కావాలని నేను అడ్రస్ ప్రూఫ్స్ అన్ని చెప్తున్నాను. ఇంకేం చెప్పాలి సార్? నేను ఆ దాడి చేసిన ఎవరో చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుడే అని చెప్తున్నాను. ఇంకేం కావాలి చెప్పండి? ఆయన కాదని చెప్పమని చెప్పండి. డైరెక్ట్ గా చెప్తున్నా. పార్టీ కొడంగల్ సంబంధించిన నరేందర్ రెడ్డి వ్యక్తులే అక్కడ లగచర్ల మీద ఆఫీసర్ల మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద దాడి ఎవరు? చేసిండ్రు. మరి దాని- ఈ రోజు కూడా దానికి అల్లు వేసారు అర్జున్ మీరు. మీద కావాలని అందులో ఇవాళ వాళ్ళ లేదు, గ్రూప్ అల్లు సోషల్ అర్జున్ మీడియాలో కాదు కూడా సార్. ఉంది. ఇప్పుడు నువ్వు ఏది ఓడి దీని మాట్లాడి- సంథింగ్ అరే బ్రేకింగ్ సార్, న్యూస్ నువ్వు రాబోతుంది అని వాళ్ళ చెప్పేసి ఇంటి మీద వీళ్ళ దాడి వాళ్ళని చేసిన వాళ్ళు వాళ్ళు ఉసుగొలుపుతున్నారు. అడ్రస్ చెప్తే మళ్ళీ ఏం దానికి చేసినా అడ్రస్ ఇక్కడ ఈ చెప్తే బీఆర్ఎస్ ఎందుకు పార్టీ అనేది నువ్వు కాదు, తెలంగాణలో వెంకటరెడ్డి గారు చెప్పింది అల్లర్లు కరెక్ట్ కదా? సృష్టించాలి, కాంగ్రెస్ అదే పార్టీ యొక్క కాదు, ప్రజాపాలనకు కాదు, వీళ్ళు చరమాంకం ఎవరు? పలకాలని చెప్పేసి మీరు వీళ్ళు ప్రజాపాలన ఎక్కడ ఆ ఉందండి? కోణంలో వీళ్ళు అల్లర్లు సృష్టిస్తున్నారు పార్శ్వన పాలన తప్ప అంటే తెలంగాణలో ఎవరు శాంతి మేము భద్రతల చేస్తాం? సమస్య లేదు. రైట్, రైట్. నేనేమంటే అంటే మీరు భూములు గుంజుకుంటుంటే వాళ్ళు భూములు అప్పచెప్పి పోవాలి. వాళ్ళ అల్లునికి ఫ్యాక్టరీ పెట్టుకొని భూములు ఇవ్వాలి. అంటే మల్లన్న సాగర్లో మీరు భూములు గుంజుకొని ఎక్కడైనా పెట్టి రాయింది, గుజరాత్ పంపించి రాయింది. ఇద్దరు భూములు గుంజుకునే లెక్క మల్లన్న తర్వాత సాగర్లో ఉంది, ఏమైనా భూములు వ్యవహారం రాయింది, రైట్, పెట్టి రాయింది. రైట్. ఇది ఒక తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్న రైట్, పనులు. బాలాగారు, బాలాగారు. సార్, సార్. ఒకటి రైట్, రైట్. ఒకటి మనం గమనించుకోవాల్సింది Yes, ఏంటంటే yes. పొలిటీషియన్స్ కి పొలిటికల్ పార్టీస్ కి ఇక్కడ చిత్తశుద్ధి లేదని క్లియర్ కట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని ఇష్యూస్, ఇన్ని యాక్సిడెంట్లు, ఇంత క్రౌడ్ ఇన్ని జరిగిన తర్వాత డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఎంతమంది రిక్రూట్ చేసుకోవాలని ఎందుకు పెంచుకోలేకపోతున్నా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటున్నానంటే విషయం నేను చాలా రకాలుగా మనం చూస్తాం. ఒక మంత్రి పోతేనో, ఒక ముఖ్యమంత్రి వెళ్తేనో రోడ్ల మీద పోలీసు వాళ్ళని పాపం మొత్తం ఈ రూట్ నుంచి ఆ రూట్ వరకు బ్యాక్ తిరిగి నిల్చుకొని ఉంటారు. ఆయన వెళ్ళిపోయేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఈ కాన్సన్ట్రేషను, ఇదే రెస్పాన్సిబిలిటీ, ఇదే డెడికేషను ప్రజల మీదకి వచ్చినప్పుడు ఎందుకు ఈ మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ ఎందుకు ఉండట్లేదు? ఎందుకు వీళ్ళు పోలీసుని రిక్రూట్ చేసుకోవట్లేదు, స్టాఫ్ని? ఎందుకంటే నువ్వు స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటే ఎక్కువ డిప్లాయ్ చేసి ఉండేవాళ్ళుగా. ఇలాంటివి ప్రజలు పెరిగిపోయారు కదా, సిటీ పెరిగిపోయింది కదా, నీడ్ ఉంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎస్కేపింగ్ అవ్వడం కోసం నేను ఒకటి చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అనట్లేదు నేను, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ డెలివరింగ్ ఆఫ్ దేర్ డ్యూటీ. ఓన్లీ రీజన్ ఏంటంటే ఒక సీనియర్ ఆఫీసరు, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఉంటాయి. వాళ్ళు ఫాలో ఏం అవ్వలేదు. చేయలేదు. పర్మిషన్కి వాళ్ళు పెట్టుకున్నప్పుడు మేము వద్దన్నామనడం రిఫ్యూజ్ చేయకూడదు. వాళ్ళు ఎవరు? డిపార్ట్మెంట్ Okay. రిఫ్యూజ్ ఎలా చేస్తారు? Refuse చేయడానికి వీల్లేదు. చేయడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఈస్ ఆర్డర్. Already ఉంది. టికెట్ రేట్స్ కి ఆర్డర్ ఉంది. సార్ కానీ మీరు సార్ యూ కింద కెన్ ఉంది. రీడ్. అదే, నో అదే, వెయిట్ అదే. రీడ్ సార్. నేను రీడ్ చేయమని చేంజ్ సబ్జెక్ట్ చూడండి. నో ఫర్గెట్ సబ్జెక్ట్. హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ రిక్వెస్ట్ ఫర్ ఎన్హాన్సింగ్ ద సినిమా టికెట్ రేట్స్ ఓకే Okay. అండ్ పర్మిషన్ ఫర్ 7th షో. ఇక్కడ రాయండి సబ్జెక్ట్ చూడండి. అండ్ 1 AM ఆన్వర్డ్స్ ఆన్ 5th December నుంచి బెనిఫిట్ షో 9:30 PM ఆన్వర్డ్స్ రిలీజింగ్ ద మూవీ ఆన్ పుష్ప 2. ఇది ఉంది కానీ దీనిలో పలానా కాడికి రష్మిక వస్తుంది, అక్కడ కింద చదవండి అల్లు సార్. అర్జున్ వస్తుంది ఫర్దర్ అన్నారు. చదవండి. Point అంటే చదవండి సార్. లేదండి చదివి నేను చెప్తాను. సార్, ఈయన చదివింది చదివి అంటే బాలగారు చదివిందని వక్రీకరించారు. ఇందులో ఎవరు యాక్ట్ చేసింది అనేది చూపించారు. ది రూల్ పుష్ప 2 ది రూల్ డైరెక్టెడ్ బై సాయి కుమార్ విత్ లీడ్ యాక్టర్స్ ఆఫ్ అల్లు అర్జున్, రష్మిక మందన, అదర్స్.
దీనిలో యాడుందండి అరే మీరు చదవండి సార్ సెకండ్ పేరా సెకండ్ పేరా రీడ్ చేయండి ఒకవేళ ఏ you read the second para. Why you want to escape? లాస్ట్ పాయింట్ చదవండి. ఆల్ ద కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ లైసెన్సింగ్ అథారిటీస్ కమిషనర్స్ అరే, second para రిక్వెస్ట్ టు టేక్ నెసెసరీ ఫాలో అప్ అండ్ యాక్షన్. ఒకవేళ ఏ సినిమా తర్వాత next కొంచెం చదవండి. ఆ రేట్లకు అమ్మకపోతే మీరు యాక్షన్ తీసుకోమన్నారు. మొత్తం అంటే చదవండి సార్ ఒకసారి, వాళ్ళు సంతోషపడతారు. ఎందుకు నెసెసరీ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ. అంటే మీరు టికెట్ రేట్లు కనుక ఎవరైనా పెంచకుంటే మాకు చెప్పుర్రి అని చెప్పేసి దాని అర్థం. అర్థమైందా? దిస్ ఇస్ ద మీనింగ్. మీరు ఇంగ్లీష్ వస్తే మళ్ళీ ఏ ఇన్వెస్టిగేషన్ టీం కాదండి, ఏ అడ్వకేట్ అయినా మాట్లాడండి, ఐ యామ్ రెడీ టు ఫేస్ ఎ ఛాలెంజ్. దీనిలో సినిమా రికార్డ్స్ దాంట్లో స్పెషల్ షోస్ అని ఏం లేదా? స్పెషల్ షోస్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. స్పెషల్ షోలు అంటేనే ఇంకా అదే కదా సార్, క్రౌడ్ ఉంటుంది దానికి కూడా కదా. అకార్డింగ్లీ మనం ఏం చేయాలనేది ఫాలో అప్ యాక్షన్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై ద ఫాలో అప్ యాక్షన్? సినిమా పుష్పకు సంబంధించి కాదు సరే ఓకే, ఆయన అన్నట్టు ఒప్పుకుంటాను నేను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్. వెంకటరెడ్డి గారు అన్నారు కదా, వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు 1 మినిట్ సార్. ఇప్పుడు మీరు క్లియర్ గా చదివి కదా? ఇది టికెట్లే కదా సార్, ఇది టికెట్ల వరకే కదా. ఓకే ఒప్పుకుందాం, టికెట్ల వరకు అంటే కన్సర్న్స్ ఎవరు ఉంటారు? ఓకే టికెట్ రేటే, షోస్ ఓకే, అది కూడా ఒప్పుకుంటాను. ఓకే టికెట్ల వరకు అయినప్పుడు ఆథరైజ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, జాయింట్ కలెక్టర్స్ కానీ, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళకి ఎందుకు డైరెక్ట్ చేశారు మరి అలాంటప్పుడు? వై యూ డైరెక్టర్ టు ద పోలీస్? బికాస్ లా అండ్ ఆర్డర్ కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి సెవెంత్ షో చేసేటప్పుడు పోలీసు వస్తారు, ఆపకుండా వాళ్ళకి పర్మిషన్ ఉందని చెప్పడానికి. అబ్బో that doesn't mean that it's the biggest comedy. అంటే ఎట్లా ఆపుతారండి? ఎలా ఆపుతారు? How any person can? No, it's a comedy. It's a comedy. It's not a comedy. Stop anybody. How can you say that? How can stop anybody? ఆయన ఏం చెప్తున్నారంటే చూడండి, మీరు మళ్ళీ చదవండి. తెలంగాణలో మేధావర్గాన్ని కూడా చదవమని చెప్తున్నా. టికెట్ ప్రైసెస్ కి 7 షోకి పర్మిషన్ ఇచ్చినారు. ఎవడన్నా 7 షో వేయకుండా ఆపినప్పుడు పోలీస్ వస్తారు, లేదు టికెట్ రేట్స్ పెంచినప్పుడు వాళ్ళు వస్తారు తప్ప నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోతా పోలీస్ పర్మిషన్ లేకుండా తీసి బొక్కలో వేస్తారు. నాకు తీస్తారు. ఈశ్వర్ గారు అసలు ఎందుకు ఆపుతారు? నా క్వశ్చన్ వాళ్ళు ఏం చెప్పారంటే వినండి, ఒక నిమిషం ఇక్కడ చూడండి, మారదు. తీసుకెళ్లి బొక్కలు వేస్తాం, మాట్లాడండి. పర్మిషన్ లేకుండా దాడి చేస్తాం, దర్జాగా మొబైల్ లో చాటింగ్, వాట్సాప్, ఇంకా ఫేస్బుక్ రీల్స్ చూసుకోవడానికి. ఈశ్వర్ గారు, వెంకటరెడ్డి గారు ఈ షోలో ఆయన నిజంగా చెప్తున్నా తెలంగాణ రాజకీయాల మీద కంప్లీట్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ మీద రెండు రాష్ట్రాలకు పెట్టాలని చూస్తున్నాడు. మాకేం కోపం అండి, ఆ రాష్ట్రానికి మాకు అభివృద్ధిలో పోటీ పడుతున్నాం. రాజకీయ అంశాలు లేవు. చంద్రబాబు నాయుడు ఎవరు చిచ్చు పెట్టలేరు. రాహుల్ గాంధీ వచ్చి అడ్డంగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య గొడవ ఎవరు పెట్టలేరు. అభివృద్ధిలో పోటీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వచ్చి అడ్డంగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బంధాన్ని ఎవరు కంగారు పడదు. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఫైనల్ గా చెప్తున్నా. నేను ఒక 2 minutes కంప్లీట్ చేస్తాను. గాడ్ ఫాదర్ అని ఇంకో సినిమా ఉంది, అందులో ఒక గొడవ జరుగుతుంటది. పోలీసు వాళ్ళు అక్కడ నిలుచుకుంటారు, జనాలు రాలేస్తుంటారు హాస్పిటల్ మీద. అది కూడా ఒకసారి చూడండి. వెయిట్ సార్ మీరు 1 minute ఆగండి, 1 minute ఆగండి. మీరు ఫస్ట్ ఆ సినిమా చూస్తే కాన్స్పిరసీ ఏంటనేది తెలిసిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణలో ఇప్పుడు ఆయన చెప్పినట్టు, ప్రకాష్ గారు చెప్పినట్టు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కొన్ని జరుగుతున్నాయి. ఏది పబ్లిక్ డిస్టర్బెన్స్ అంటే ఇంత రైతులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇట్స్ కామన్ సెన్స్ అండి. ఏ పొలిటికల్ పార్టీ, ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ కాదు. వెయిట్ సార్, ప్రతి పొలిటికల్ పార్టీ థింక్ చేసే మేనరే ఇది. ఏ పొలిటికల్ పార్టీ అయినా థింక్ చేసే మేనర్ ఇది. సో ఈ ఇష్యూ అనేది ఇప్పుడు ఒకటి ఇష్యూ వచ్చింది కామన్ గా. ఏది ఒక మనిషి చనిపోయారు, ఎఫ్ఐఆర్ కట్టారు, కామన్ గా జరిగిపోయింది యాజ్ పర్ ప్రొసీజర్ ఆఫ్ లా. అది న్యాచురల్ గా జరిగిపోయింది. న్యాచురల్ గా జరిగిపోయిన ఇన్సిడెంట్ ఉంటుంది చూసారా, ఆ ఇన్సిడెంట్ ని పొలిటికల్ పార్టీస్, పొలిటీషియన్స్ ఏ విధంగా తీసుకున్నారు అనేది ఇక్కడ ఇప్పుడు ఈరోజు మనం జరుగుతున్న చర్చ. ఇది ఏ విధంగా తీసుకున్నారు, దీంట్లో కాన్స్పిరసీ ఉందా లేదా అనడానికి ఇంకో సినిమా ఏంటంటే జనగణమన చూడండి, అయిపోయింది. ఈ కాన్స్పిరసీకి దాన్ని చూడండి. ఇప్పుడు సినిమా చూసే ఎంతవరకు మన కన్క్లూజన్ సింపుల్, డైవర్షన్ కావాలి. ఒకటి డైవర్షన్, దామోదర్ గారు చదివి వినిపించడానికి ఇస్తాను. అసలు సంబంధమే లేదు, ఒకటే మ్యాటర్. మీరు ఒక రకంగా చదివి వినిపించారు అంటే మాకు ఒక రకంగా అర్థమైంది, ఈ చౌక ఒక రకంగా, వారు చెప్తే ఇంకొక రకంగా అర్థం. సరే ఆయన చెప్పింది నిజం సార్. ఒకటి లైసెన్సింగ్ అథారిటీకి ఒకసారి డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత సినిమా వేయకుండా ఎవరైనా ఆపుతారా? ఆపాల్సిన ఎవరు తీసుకోవాలి యాక్షన్? అప్పుడు జాయింట్ కలెక్టర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. పోలీసులు
ఎందుకు రాకేష్ గారు, సమయం తీసుకుంటారు? తక్కువ, One minute, మీ one point minute, one చెప్పండి. minute. Yes, పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? 1 minute. పోలీసు వాళ్ళకి ఎందుకు డైరెక్షన్స్ ఇస్తారంటే లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ Law and order, రాకుండా correct. చూసుకోవడం కోసం పోలీసులు ఇస్తారు. చెప్పారంటే law and order అది కామన్ అది. సార్ ప్రభుత్వం స్టాండ్ సార్, చెప్తాను right. సార్, one minute, ప్రభుత్వం సార్. స్టాండ్ చెప్తున్నా సార్. తెలంగాణ ప్రభుత్వానికి భాషా భేదాలు ఏం లేవు, విభేదాలు ఏం లేవు. తెలంగాణ ఇరు రాష్ట్రాల మధ్య మాకేం ఇష్యూస్ లేవు. రాజకీయాలు కానే కాదు, ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు. మాకున్నది అభివృద్ధిలో Right. పోటీ. వస్తుంది, మీకు వాళ్ళు ఇస్తాను. ఎన్డీఏ, మేము సార్, ఇండియా. one minute, sir. మాకు Right. ఏ Simple. బంధాలు లేవు. Simple. వీఆర్ వెరీ Simple. పర్టికులర్ రాకేష్ గారు, తెలంగాణ. మీరు ఒక 30 seconds మేము చెప్పండి. ప్రజల చుట్టము, సార్, 30 ప్రజలకు seconds, చుట్టాలు తప్ప మేము Please, సెలబ్రిటీ sir, చుట్టాలు సమయం కాదు. లేదు. చట్టానికి అందరూ సమానులే. రైట్ రాకేష్ గారు ప్లీజ్. సార్, బాబు గారు ఆదేశం బంటు గారు పాటించారు. ఆర్ఆ ట్యాక్స్ కట్టాల్సిందే. మీరు మారారా రాకేష్ గారు? జీరో కాదు, ఇక ఉండదు, మీరు పార్టీ ఉండదు ఇక. ఎంపీకి జీరో వచ్చింది కదా, స్థానిక సంస్థలలో అవి కూడా రావు. రాకేష్ గారు. స్థానిక సంస్థలలో అవి కూడా రావు రాకేష్ గారు. స్థానిక సంస్థలలో అవి కూడా రావు అంటున్నా. అవి కూడా రావు. దమ్ముంటే పెట్టు, ఎలక్షన్ పెట్టు, సర్పంచ్ Right, ఎలక్షన్ conclude చెప్తున్నా చేయండి, కదా. conclude చేయండి. రాకేష్ గారు, ఎలక్షన్ please. పెట్టు, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం. ఒకటే Conclude చెప్తున్నా సార్. చేయండి. సార్, ఇది కంప్లీట్ గా మ్మ్. అల్లు అర్జున్ గారిని ఆ. అక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కుట్రపూరితంగా ఆయన మీద కేసు పెట్టించారు. ఆల్రెడీ అక్కడ ఫ్లెక్సీలు చింపించారు. ఇక్కడ ఏం అంటే వాళ్ళకి ఇక్కడ ఏం చేయాలని భవితవ్యం చెప్పేసి లేదని ఆయన ఆంధ్రప్రదేశ్ Right. పోదామని పవన్ బీఆర్ఎస్ కళ్యాణ్ అక్కడ గారు కోసం పవన్ పాడుతున్నారండి. కళ్యాణ్ కూడా అక్కడి ఓట్ల ఈవెన్ కోసం బీఆర్ఎస్ పరామర్శించారు. పాటుపడుతుంది. చెప్తున్నాను సార్. అవునవును అలాగే రాకేష్ గారు, మీరు ఎట్లా అక్కడికే పోవాలా? ఆ ఓట్ల కోసం Right, right, పాటుపడుతున్నారు, మాకు right. అర్థమైంది. థ్యాంక్ యూ. Conclude చేద్దాం, please. లఘు Conclude చేస్తున్నా, పవన్ please. కళ్యాణ్ గారు ఇప్పుడు కుట్రలో భాగంగా ఆయన వచ్చి ఎట్లా పరామర్శిస్తాడు మీరు అడగడానికి కూడా? కుట్ర బందిందంటూ ఆయన కూడా ఒక భాగస్వామి అయితే ఆయన వచ్చేందుకు పరామర్శిస్తాడు? కుటుంబ సభ్యులు సార్. కుటుంబ సభ్యుడు, ఒకప్పుడు కుటుంబ సభ్యుడు. కుటుంబ సభ్యులు ఎంత ప్రత్యర్థులుగా ఉండకూడదు ఉందా ఏంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమాని ఎంతమంది టార్గెట్ చేసినా దాని కనెక్షన్లు తగ్గించలేకపోయారు, కలెక్షన్లు మాత్రం. కానీ పాపం 2 రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేస్తే పాపం పుష్పరాజ్ అనే అతను అల్లు అర్జున్ని జైలుకి అయితే పంపగలిగారు. ఇప్పుడు దాడి చేస్తాం, ఏదైనా చేస్తాం అంటున్నారు. రైట్, అక్కడికి వెళ్ళిపోయింది రాజు. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, దామోదర్ గారు, బాలా గారు, అలాగే రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.